సో నిన్న మనం ఈయన జర్నీ స్కూల్ అయిపోయిన తర్వాత ఈయన మొదలుపెట్టిన ప్రయాణం, జీవిత ప్రయాణం ఏంటి అనేది నిన్న మనం చూసుకుంటూ వచ్చాం. ఆయన ఫస్ట్లో ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మర్చెంట్ నేవీ గ్రూప్లో, మర్చెంట్ నేవీ అకాడమీలో చదువుకుని 1969లో మర్చెంట్ నేవీ అకాడమీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా అనే కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ దేంట్లో అంటే అది ఆయిల్ ట్యాంకర్ ఫ్లీట్స్ అవన్నీ, వాళ్ళ ఆయిల్ ట్యాంకర్ ఫ్లీట్ అంటే కొన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఒకే లైన్లో పోవటం అనమాట. అవి దాంట్లో ఉండేవి. అక్కడ వాళ్ళకి మంచి జీతం వచ్చేవాళ్ళు. అది తర్వాత స్టాండర్డ్ దీంట్లో నుంచి మర్చెంట్ అక్కడి నుంచి కాలిఫోర్నియాలో నుంచి వచ్చిన తర్వాత పే తక్కువ ఉన్నా కూడా ఇంకా అక్కడ ఏంటంటే నేర్చుకుంటున్నా ఫస్ట్ $42,000 వచ్చేది, ఓవర్ టైం ఉండేది. తర్వాత 7 months పని చేయాలి, 5 నెలలు ఖాళీ ఉండేది. ఇవన్నీ 5 నెలలు ఖాళీ ఉంటే మళ్ళీ వియత్నాం వెళ్ళి అక్కడ కూడా వేరే సబ్సిడీ కంపెనీలో పనిచేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ఆయన 5 months వెకేషన్ వాడుకుని తర్వాత ఇక్కడ వచ్చేది వాడుకుని అన్ని ప్రమాణంగా సంపాదించుకుంటా ఉన్నాను అనమాట. సో దానికి మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే సంవత్సరానికి 7 నెలలే పని చేయాలి, మిగిలిన 5 నెలలు ఇంకో చోట పని చేసుకోవచ్చు, 2 జీతాలు వస్తాయి. 7 నెలలు పని చేసినా సంవత్సరం జీతం ఇస్తారు వాళ్ళకి. అట్లా చేసినప్పుడు కూడా మంచి ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఎన్ని వదులుకుని మర్చెంట్ మెరైన్ కార్ప్స్ అని చెప్పి ఆర్మీ దాంట్లోకి వచ్చారు. మెరైన్ కార్ప్స్ అనేది మనకు నౌకాదళం ఎట్లా ఉంటుందో అట్లా నేవీ వాళ్ళ దాంట్లోకి ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రత్యేకంగా అక్కడ ఫ్లయింగ్ చేసుకోవటానికి, పైలట్ అవ్వటానికి అక్కడ ఉండి వాళ్ళు జెట్ ఫైటర్స్ అవి ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు ఫ్లయింగ్ నేర్చుకోవటానికి వచ్చాడనమాట. కానీ దాన్ని చూసి పాపం ఆయన రిచ్ డాడ్ వాళ్ళ ఓన్ డాడ్ ఎవరైతే బాగా చదువుకుని కాలేజీలో పనిచేస్తున్నాడో ఆయన చాలా బాధపడ్డాడు. ఇదేంటి ఇంత మంచి ఉద్యోగం వదులుకొని దీంట్లోకి వచ్చాడు ఇది అని చెప్పేసి. కానీ రిచ్ డాడీకి ఎందుకంటే ఎందుకు వెళ్ళాడు అనేది ఆయన తెలుసు కాబట్టి ఆయన కంగ్రాచులేషన్ చెప్పాడు. తర్వాత స్కూల్లో వర్క్షాప్లో కూడా మనం ఉద్యోగం చేసే చోట కానీ స్కూల్లో కానీ మనకి ఏం నేర్పుతారంటే అన్నిట్లో కాదు, ఒకే ఏరియాలో కనుక నువ్వు బాగా స్పెషలైజేషన్ చేస్తే నీకు ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది అని చెప్పి డాక్టర్స్, లాయర్స్, అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్, పైలట్స్ ప్రతి వాళ్ళకి వాళ్ళ లైన్ ఆఫ్ యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది. పైలట్స్ ఉన్నారనుకోండి, బోయింగ్ నడిపేవాడు వేరుగా ఉంటాడు, జెట్ వేరుగా నడిపే ఉంటాడు, చిన్నది డార్నియర్ ఫ్లైట్స్ నడిపేవాడు వేరుగా ఉంటారు. ఇలా ఎవరికి వాళ్ళకి జెట్ ఫ్లైట్లు, సూపర్ జెట్ ఫ్లైట్స్ నేర్పేవాళ్ళు ఎవరి ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. అట్లా ప్రతి వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్లో స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. అట్లాగే డాక్టర్స్కి, ఆర్థోపెడిక్స్కి, పెడియాట్రిక్స్కి, ఐ స్పెషలిస్టులు, ఇయర్ స్పెషలిస్టులు, న్యూరాలజిస్టులు, స్టమక్కి, హార్ట్కి, లంగ్స్కి, ఇట్లా మనకి ప్రతి పార్ట్కి ఒక్కొక్క డాక్టర్ అయిపోయాడు మనకి. ఈ విధంగా ఎవరు సంపాదించుకుంటే అట్లా చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి. అట్లాగే వీళ్ళ ఫాదర్కి కూడా, ఒరిజినల్ ఫాదర్ కూడా ఇదే ఆలోచన ఉంటాడు. బాగా కష్టపడాలి, బాగా సంపాదించుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా డిగ్రీలు తెచ్చుకోవాలి, బాగా ప్రమోషన్ తెచ్చుకోవాలి, సంపాదించుకొని జాబ్ సెక్యూరిటీ ఉండాలి అని అంతా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నాడో ఆయనకి అట్లా నచ్చట్లా. రిచ్ డాడీకి ఏమో బాగా నేర్చుకోవాలి, అన్నిట్లో తలకాయ పెట్టాలి, అన్ని వేలు పెట్టి నేర్చుకొని అన్నిట్లో అన్ని విషయాలు తెలుసుకోవాలి, చిన్నగా తెలిసినా సరే ఎక్కువ పెద్ద కొండంత దాంట్లో నుంచి మనం కొద్దిగా నేర్చుకున్నా సరే ఒక్కొక్క దాంట్లో నుంచి సబ్జెక్టులు ప్రతిదీ మనకు తెలిసి ఉండాలి, మనకు తెలియకుండా ఏది ఉండకూడదు అనేది రిచ్ డాడీ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అట్లా కొన్నాళ్ళ పాటు ఈయన రకరకాల కంపెనీలు పనిచేశారు. దాంతోపాటు ఈయన డిపార్ట్మెంట్లోనే, ఈ రిచ్ డాడ్ వాళ్ళ దాంట్లోనే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి అకౌంటెంట్ అవ్వకపోయినా కూడా అక్కడ ఈ అకౌంటెంట్ ఎట్లా ఉంటుంది, అకౌంటెన్సీ పైనుంచి కింద దాకా ఫ్లో ఎలా ఉంటుంది అనేది నేర్చుకున్నాడు. దాన్ని అక్కడ ఆ అకౌంటెన్సీలో, ఫైనాన్స్లో వాడే పదాలు, మాటలు ఇవన్నీ ఏ పదానికి ఏ అర్థం ఉంటుంది అని చెప్పేసి నేర్చుకున్నాడు. అది కూడా మనం చూసాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది, కంపెనీ పెట్టాలంటే దానికి ముందు ఏమేమి కావాలి అని చెప్పి ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఇవన్నీ 4 ఉంటే మనం కంపెనీ పెట్టవచ్చు అనేది మనం చూసాం అక్కడ. అట్లాగే బస్ బాయ్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ వర్క్, వీళ్ళకి అన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇంకే రిచ్ డాడ్కి అన్నిట్లో వాళ్ళకున్న అన్ని కంపెనీల్లో అక్కడ అన్నీ పనిచేసుకుంటూ వచ్చి పై దాకా
సేల్స్, మార్కెటింగు, రిజర్వేషన్ లేనిది అన్నీ నేర్చుకున్నాడు అనమాట. ఆయన రిచ్ డాడ్ కూడా కొడుకుని మైక్ని ఈయన్ని ఇద్దరిని బాగా ఈ విధంగా ట్రైన్ చేసేసారు. అట్లాగే వాళ్ళ మీటింగులో కూర్చునేవాడు కదా వీళ్ళు చిన్నప్పటి నుంచి. ఆయన కూర్చోబెట్టేవాడు వీళ్ళు మీటింగులో, లాయర్తో మాట్లాడేటప్పుడు, అకౌంటెంట్స్తో మాట్లాడేటప్పుడు, షేర్ బ్రోకర్స్తో మాట్లాడేటప్పుడు, ల్యాండ్ బ్రోకర్స్తో మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చుని ఏ విధంగా ఎట్లా నడుస్తుంది, ఎవరెవరు ఎట్లా మాట్లాడతారు, ఏంటి అన్ని విషయాలు వీళ్ళు నేర్చుకున్నారు అనమాట. సో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఈయన వదిలేసినప్పుడు వాళ్ళ ఒరిజినల్ డాడ్ చదువుకున్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇద్దరికి చాలా చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఎందుకు ఈయన రిజైన్ చేశాడు, ఎందుకు ఈయన చేస్తున్నాడు, ఇతని అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఏంటి కొడుకు అనేది ఆయన తెలియకుండా అయిపోయింది. ఇంత పెద్ద జీతాలు వదులుకొని, బెనిఫిట్స్ వదులుకొని, ఆ తర్వాత టైం 5 నెలలు, సంవత్సరానికి 7 నెలలు పనిచేయాలి, 5 నెలలు లీవ్ వచ్చేది, ఏమన్నా మరి ప్రమోషన్స్, ఇవన్నీ ఇన్ని రకాలు ఉన్న వాటిని అన్నింటిని వదులుకొని ఏం చేస్తున్నాడు, ఎందుకు వదిలేశాడు అని చెప్పి ఈయనకి పెద్ద డౌట్. అంటే ఎందుకు వదిలేసావు అంటే చెప్పేదానికి ఈయనకి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ వేరు, ఈయన కాన్సెప్ట్ వేరు. కాబట్టి చెప్పినా ఆయనకు అర్థం కాదు ఆ లాజిక్ ఏంటి అనేది. సరే ఇద్దరు బట్ స్టిల్ ఒకళ్ళనొకళ్ళు సరే నువ్వు నాకు నాన్న అన్నట్టుగా వాళ్ళు ఊరుకున్నాడు. ఎందుకంటే చదువుకునేవాడికి డబ్బు సంపాదించేవాడికి ఇద్దరికి లాజిక్స్ తేడాగా ఉంటుంటాయి, వేరువేరుగా ఉంటుంది. వాళ్ళు చూస్తే అది వేరుగా ఉంటుంది. చదువుకున్నవాడు ఎంతసేపు ఒక విషయాన్ని చూస్తే దీంట్లో ఏమి విద్యని మనం ఉంది అని చెప్పి చూస్తాడు. అదే సంపాదించేవాడు చూస్తే దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించి సంపాదించవచ్చు అని చూస్తాడు. జాబ్ సెక్యూరిటీ అనేది వీళ్ళకి జీవితాంతం ఒక పెద్ద అసెట్. మనకు జాబ్ ఉంటే రిటైర్ అయ్యేంత వరకు మనకేం ప్రాబ్లం లేదు అని చెప్పాను. కానీ రిచ్ డాడ్కి వచ్చి నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి అని నెలకొండేది అనమాట. ఈ ఎడ్యుకేటెడ్ థాట్, ఈయన ఎడ్యుకేటెడ్ థాట్ ఏమనుకున్నాడు, ఈ కాలిఫోర్నియా కంపెనీలో పనిచేసినప్పుడు ఈయన ఉద్యోగం కోసం వెళ్తున్నాడు, బ్రహ్మాండంగా నేర్చుకుంటాడు ఆఫీసర్గా అని చెప్పి అనుకున్నాడు. అట్లాగే స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఆ స్కూల్ ఆ షిప్స్ స్కూల్ వీటికి అన్నిటికినప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి నేర్చుకుంటున్నాను అని చెప్పేసి ఆయనకు తెలియదు. యాజ్ ఏ స్టూడెంట్ ఐ మేడ్ కార్గో రన్స్, అందుకని స్టూడెంట్గా ఉన్నప్పుడు కార్గోని తీసుకోవడం, పంపించడం, నావిగేటింగ్, పెద్ద పెద్ద ఫ్రైటర్స్ నడపటం, ఆయిల్ ట్యాంకర్స్ నడపటం, ప్యాసింజర్ షిప్స్ నడపటం, ఫార్ ఈస్ట్, సౌత్ పసిఫిక్, ఏషియన్ కంట్రీస్లోకి, తూర్పు దేశాల్లోకి, తర్వాత సౌత్ పసిఫిక్ ఏరియాలోకి, వీటన్నిటిలోకి అయినా ఆ షిప్లతో తిరిగి వచ్చేవాడు అనమాట. తిరిగి వచ్చినప్పుడు రిచ్ డాడీ చెప్పేవాడు, నువ్వు వెళ్ళి అక్కడ పసిఫిక్ ఏరియాలో, ఖండంలో, పసిఫిక్ ఖండంలో ఉన్నప్పుడు నీకు షిప్స్ కంటే ఇక్కడ యూరోప్ కంటే అక్కడే బెటర్, ఎందుకంటే యూరోప్ అంతా డెవలప్ అయిపోయింది, ఇక్కడ పెద్ద అభివృద్ధి అనేది పెద్దగా ఉండదు. ఈ కంట్రీస్ అన్ని చిన్న కంట్రీస్, ఈ కంట్రీస్లోనే మనం ఎక్కువ పెరగటానికి వీలు ఉంటుంది, కాబట్టి నువ్వు ఆ ఏరియాస్లో నువ్వు ఫోకస్ చెయ్యి అని చెప్తాడు. మన వాళ్ళు కూడా షిప్స్లో మన వాళ్ళు ఈ అంతర్జాతీయ వాణిజ్యాన్ని, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి మన దగ్గర సర్ప్లస్గా ఎక్కువ ఏం దొరుకుతుందో అది షిప్లు వేసుకొని శ్రీలంక అటు నుంచి అట్లా అన్ని మలేషియా, సింగపూరు, ఆ విధంగా అన్నీ తిరిగి వచ్చేవాళ్ళు మన వాళ్ళంతా, అన్ని కంట్రీస్. ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ అమ్మేవాళ్ళు, శ్రీలంకలో దొరికిందాన్ని వాళ్ళు అక్కడ కొనుక్కునేవాళ్ళు, అక్కడి నుంచి సింగపూర్లో అమ్మేవాళ్ళు, సింగపూర్లో దొరికిందాన్ని మళ్ళీ కొనుక్కునేవాళ్ళు. అట్లా ఈ విధంగా ఒక కంట్రీలో దొరికేదాన్ని తీసుకొని ఇంకో కంట్రీలో అవసరం చోట అమ్ముతూ ఈ విధంగా వాణిజ్యం అనేదాన్ని అంతర్జాతీయంగా వాళ్ళు పెంచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఈయన ఈ షిప్స్లో తిరిగేటప్పుడు మర్చెంట్ నేవీలో వీటిలో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాడు. దానికోసం ఆయన వెళ్ళింది. అట్లాగే వీళ్ళందరూ ఈయన క్లాస్మేట్స్, మైక్, వీళ్ళందరూ ఫామ్ హౌస్లో వాటిల్లో పార్టీ చేసుకుంటుంటే ఈయన థాయిలాండ్, సింగపూరు బిజినెస్ స్టైల్స్, ట్రేడ్, పీపుల్, బిజినెస్ స్టైల్స్, వాళ్ళకి అక్కడ వ్యాపారం ఎట్లా ఉంటుంది, అక్కడ మనుషులు ఎట్లా ఉంటారు, అక్కడ బిజినెస్ స్టైల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ కల్చర్లు ఎట్లా ఉంటాయి, జపాన్, తైవాన్, థాయిలాండ్, మన ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, మనకి ఇవన్నీ మన ఏషియన్ కంట్రీస్లో ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు. తహితి, కొరియా, సమోవా, ఫిలిప్పైన్స్, ఈ కంట్రీస్ అన్నిట్లో ఇవన్నీ నేర్చుకుంటూ ఈయన పార్టీ చేసుకునేవాడు. ఇక్కడ నేర్చుకోవటంలోనే పార్టీ జరిగేది. దీని తర్వాత మెరైన్ కార్ప్స్లో చేరినప్పుడు ఆర్మీలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దాంట్లో పాటు టీం వర్క్ ఇంపార్టెంట్. దాని చుట్టూ కింద వాళ్ళని గ్రూప్నంతా ఎలా మేనేజ్ చేయాలి అనేది ఆర్మీలో బాగుంటుంది.
ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఈ ఎక్కడైనా సరే మిలిటరీలో ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి ఫస్ట్ నేర్చుకోవాల్సింది మేనేజింగ్ పీపుల్. ఒక కంపెనీ పెట్టి కంపెనీ నడిపేవాడికి నేర్చుకోవాల్సింది మనుషుల్ని మేనేజ్ చేయటం ఎలా. ఎందుకంటే మనుషులు రకరకాల తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుతుంటారు, బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళందరినీ మనం మేనేజ్ చేసుకొని మనతో కలుపుకుని వెళ్ళాలి. ఆ విధంగా ఆయన 3 సంవత్సరాలు అక్కడ ఉండి ఈ విధంగా ఎట్లా మేనేజ్ చేయాలి అనేది నేర్చుకున్నాడు. ఒక్కొక్క ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా బయటికి ఎట్లా రావాలి, ఎలా తీసుకురావాలి అనేది. లీడర్షిప్ ఈజ్ వాట్ యు నీడ్ టు లెర్న్ నెక్స్ట్. లీడర్షిప్ అంటే నువ్వు తర్వాత ఏం చేయాలి అనేది నేర్చుకోవటమే లీడర్షిప్. ఇంకోటి కూడా ఏంటంటే లీడర్షిప్ అంటే నీలో ఉన్న లక్షణాలని బయటపెట్టి నీతో పాటు వాళ్ళని తీసుకెళ్ళటమే కాదు, నీతో పనిచేసేవాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని, వాళ్ళలో ఉన్న ముఖ్య లక్షణాలని బయటికి తీసుకొచ్చి పెంపొందించి వాళ్ళని కూడా వాళ్ళతో పాటు వాళ్ళని నీతో పాటు తీసుకెళ్ళటం, నీతో పాటు వాళ్ళని తీసుకెళ్ళటం, వాళ్ళతో పాటు నువ్వు నడవటం. ఇవన్నీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట. ఇప్పుడు అదే మనం నిన్న చూసాం. మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో మనం చూసింది అదే. ఒక 5 సంవత్సరాలుగా ఆయన కష్టపడి జైలుకి వెళ్ళి ఏదైనా చేస్తుంది. తనతో పాటు మళ్ళీ ప్రజలందరినీ తీసుకెళ్ళి వాళ్ళలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించి మొత్తం తీసుకెళ్ళి ఒక రాష్ట్రాన్ని యొక్క చరిత్రని క్రియేట్ చేయడం. 1983లో తెలుగుదేశం పుట్టినప్పుడు 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేయటం అనేది చరిత్ర. ఎప్పుడు లేదు అది. పుట్టిన 9 నెలల్లో అట్లాగే వాళ్ళ 164 సీట్లు అనేది అసలు కానీ ఎక్కడ ఏ చరిత్రలో లేదు. మళ్ళీ ఒక చరిత్రని వీళ్ళు సృష్టించారు. అట్లాగే లీడర్ అనేవాడు, గుడ్ లీడర్ ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి చెప్పకుండా యూ విల్ గెట్ షార్ట్ ఇన్ ది బ్యాక్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గుడ్ లీడర్, మన కనుక మంచి నాయకత్వ లక్షణాలు లేకపోతే మన వెనక నుంచి పనిచేస్తారు. రెస్ట్ లైక్ దే డూ ఇన్ బిజినెస్. వ్యాపారంలో ఎవరైతే ఎట్లయితే మనం పక్కన లేకుండా వ్యాపారం చేస్తుంటే మనం మోసం చేస్తారో, అట్లాగే నాయకత్వ లక్షణాలు కనుక సరైనగా లేకపోతే అక్కడ కూడా మన వెనకాల స్టాబింగ్ ఉంటుంది అనమాట. అందుకని నాయకత్వ లక్షణాలు అనేవి కొంతమంది పుట్టుకతో వస్తాయి, కొంతమంది నేర్చుకుంటారు, పెంపొందించుకుంటారు. ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి. సార్ 1973లో ఈయన తిరిగి వచ్చిన తర్వాత, వియత్నాం తిరిగి వచ్చిన తర్వాత ఈ మెరైన్ కార్ప్స్లో కూడా రిజైన్ చేశారు. ఆయనకి ఇష్టమైనా కూడా అది రిజైన్ చేసేసి జిరాక్స్ కార్పొరేషన్లో చేరాడు. జిరాక్స్ కంపెనీలో చేరిన తర్వాత ఆ జిరాక్స్ కంపెనీలో సేల్స్, ఈయనకి ఎందుకు జిరాక్స్ కంపెనీలో చేరాడు అంటే ఈయనకి నలుగురితో మాట్లాడటం, కొత్త వాళ్ళతో పరిచయం లేని వాళ్ళతో మాట్లాడటం అన్నిటికీ చాలా సిగ్గు ఉండేది. అందుకని చెప్పి అది పోగొట్టుకోవటానికి సేల్స్ పర్సన్, వారి జిరాక్స్లో సేల్స్ డిపార్ట్మెంట్లో చేరి దాన్ని ఆ యొక్క ఏదైతే భయం అనేది ఉందో ఆ భయాన్ని పోగొట్టుకుని బాగా మాట్లాడి ఆ జిరాక్స్ కంపెనీస్ ప్రోడక్ట్స్ని సేల్ చేసి సేల్స్ పీపుల్లో ఫస్ట్ టాప్ 5లో ఒకటిగా మిగిలిపోయాడు. మనం చూసాం మొదట్లో జిరాక్స్ కంపెనీలో పనిచేసేటప్పుడు ఈయన ఫినిక్స్లోను, అరిజోనాలోను రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది, అక్కడ మనం వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ కంపెనీ పెట్టి, రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి సబర్బన్స్లో చుట్టుపక్కల దూరంలో ఈ స్థలాలు కొని మెల్లగా దాన్ని ప్లాటింగ్ చేసి అమ్మటం ఇవన్నీ చేస్తూ దాన్ని కంపెనీలో పెట్టడం, 3-4 ఏళ్లలో బాగా డబ్బులు సంపాదించి పెద్ద కార్లు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా ఈ జిరాక్స్ కంపెనీలో పనిచేస్తూనే అది చేశాడు. చివరికి 4 years పనిచేసిన తర్వాత ఆ భయం అన్ని పోయిన తర్వాత అక్కడ కూడా రిజైన్ చేశాడు. 1977లో ఈయన ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు. రిచ్ డాడ్. వీళ్ళిద్దరికి కంపెనీ ఎట్లా పెట్టుకోవాలి, కంపెనీలో ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి స్టార్టింగ్ నుంచి నిలబెట్టిన దాకా. ఒక కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ సక్సెస్ అవ్వాలి అంటే మినిమం ఆఫ్ ది మినిమం 1000 days, 1000 రోజులు కావాలి. మినిమం అంటే 1000 రోజులు అంటే ఆల్మోస్ట్ 3 years ఆ కంపెనీ బతుకుద్దా లేదా అనేది మనకి ఇక్కడ కూడా చెప్పారు. కనీసం 10 సంవత్సరాలు కావాలి మన కంపెనీ సర్వే అవ్వాలి, తర్వాత దానంతట అది పెరిగి వదిలేయాలి అంటే 10 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి.
కంపెనీ పాతుకోవటానికే 3 సంవత్సరాలు పడుతుందండి. ఇప్పుడు ఏం చేశాడు తర్వాత, ఇప్పుడు ఈ దేశాలన్నీ తిరిగేసి వచ్చి, ఈ వియత్నాము, ఫిలిప్పైన్స్, సింగపూరు, తహతి, దేశాలను, జపాన్, ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, మనకి ఇక్కడ ఏమి దొరకవు, ఈ రెండు మ్యాచ్ చేసే దాని గురించి ఆయనకి అర్థమైంది. అక్కడి నుంచి ఫస్ట్లో ఏం చేశాడు ఆయన, నైలాన్ వెల్క్రో వ్యాలెట్స్, పర్సులు, నైలాన్ పర్సులు తయారు చేశాడు. అక్కడ ఫారెస్ట్లో, వియత్నాంలో చేయించి, కొరియాలో చేయించి, సౌత్ కొరియాలో చేయించి, అక్కడి నుంచి యూరోప్ తీసుకొచ్చి ఈ న్యూయార్క్లో, అమెరికాలో న్యూయార్క్లో పెద్ద గోడౌన్ తీసుకొని, అది కూడా ఎక్కడ ఈయన చదువుకున్న స్కూల్ దగ్గరే పక్కనే గోడౌన్ తీసుకుని ఆ గోడౌన్లో స్టోర్ చేసి అక్కడి నుంచి అవి అమ్మటం మొదలెట్టాడు అన్నమాట. దీనికి ఇప్పుడు ఆయన అనేది ఒకటే ఏంటంటే, యంగ్ ఏజ్లో నువ్వు వ్యాపారం పెట్టి ఓడిపోయినా పోగొట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే యూ గాట్ టైం, 30 years లోపల నీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిపోవాలి, ఉన్నావా లేచామా పోయావా అని. ఈ షిప్మెంట్ కనుక ఆయన వచ్చిన షిప్మెంట్ తెచ్చుకున్నది వియత్నాం, కొరియా నుంచి, ఆ షిప్మెంట్ కనుక ఫెయిల్ అయితే, సేల్స్లో కనుక వస్తువు అమ్మలేకపోతే ఈయన మొత్తం మళ్ళీ బ్రోక్, ఇంకేం ఉండదు, ఆఖరికి పైసా లేకుండా అయిపోతాడు, రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అయినా సరే 30వ బర్త్డే రోజున ఫస్ట్ షిప్మెంటు కొరియా నుంచి న్యూయార్క్కి ఆయన బయలుదేరి, నిన్న మనం ఇక్కడ దాకా చూసాము, వాళ్ళు ఇక్కడి నుంచి చూద్దాం. ఓకే, సరే చదవండి. ఎవరు చదువుతుంది? వేణి గారు, లక్ష్మీదేవి గారు, మమతా గారు, ఎవరైనా చదవచ్చు. అదే సార్, నేను చూస్తుంటా, ఎవరైనా చదువుతారు ఎవరు. ఎవరైనా ఏం లేదు. చదివేయండి. Today I still do business internationally, and as my rich dad encouraged me to do, I keep seeking the emerging nations. Today my investment company invests in South American countries and Asian countries, as well as in Norway and Russia. సో ఇప్పుడు కూడా అంటే ఈ టైం కూడా ఆయన ఇనిషియల్గా ఆ ఇంటర్నేషనల్ బిజినెస్ నడుస్తాను, పక్కన రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఇటు పక్కన కంపెనీ పెట్టాడు, ఒకటేమో రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, దాంట్లో ఇంటర్నేషనల్ బిజినెస్ నడుస్తూనే ఉంది ఆయనకి. అది రిచ్ డాడ్ కూడా ఇన్ని బాగా ఎంకరేజ్ చేశాడు, చెయ్యి అని చెప్పని. తర్వాత ఇంకా కొత్త కొత్త దేశాలు ఏవేవి, చిన్న చిన్న దేశాలు పెద్దవి ఏవో అవుతున్నాయో వాటన్నిటి గురించి చూడమన్నాడు. తర్వాత మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో మనం చూసాం, ఫస్ట్ రియల్ ఎస్టేట్, RIET రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఒకటి, రెండు చూసాం. ఆ రెండిట్లో నుంచి ఇప్పుడు కంపెనీ వాళ్ళ సౌత్ అమెరికన్ కంట్రీస్లో, ఏషియన్ కంట్రీస్లో, నార్వే, రష్యాలో కూడా వీళ్ళు పెట్టుబడులు పెడతా ఉన్నాడు ఈయన. అంటే హిజ్ బిజినెస్ ఈజ్ ఎక్స్పాండింగ్, ఆయన వ్యాపారం పెరుగుతూ ఉంది, మల్టీనేషనల్ గ్లోబల్ కంపెనీగా తయారయ్యి వాళ్ళు అన్ని దేశాల్లో వాళ్ళ ప్రెజెన్స్ పెట్టుకుంటూ వచ్చారన్నమాట. ఎస్, చదవండి. There is an old glitch that goes, job is an acronym for just over broke. Unfortunately, I would say that applies to millions of people, because school does not think financial intelligence is an intelligence. Most workers live within their means. They work and they pay the bills. పాత సమాజం ఏంటంటే, జాబ్ అంటే జస్ట్ ఓవర్ బ్రోక్, జే అంటే జస్ట్, ఓ అంటే ఓవర్, బి అంటే బ్రోక్. ఈ 3 అక్షరాలు, ఫస్ట్ 3 అక్షరాలు అయితే జాబ్. ఈయన ఉద్దేశం జాబ్ అనే దానికి ఈయన డెఫినేషన్ అన్నమాట. అంటే మన మొత్తం జాబ్ అనేది ఒక తిన్నది వచ్చింది దాన్ని తీసుకొని గడుపుకుంటమే కదా తప్ప ఇంకేం మిగలవు. కాబట్టి మనం రోడ్డు మీద ఉన్నట్టే లెక్క ఆయనకి. జస్ట్ అనమాట, కొంచెం అంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళకంటే కొంచెం పైకి, అంతవరకే. చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్, వీళ్ళందరూ జాబ్ మీద బతికే వాళ్ళందరూ మోరల్లెస్ అలాగే అని ఉద్దేశం.
బికాస్ స్కూల్ డస్ నాట్ థింక్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్. స్కూళ్ళల్లో మనకి ఆర్థిక పరమైన జ్ఞానం ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వరు. ఎందుకంటే అది ఒక ఇంటెలిజెన్స్, అది ఒక తెలివితేటలు అని చెప్పి వాళ్ళు గమనించరు. అందుకని చెప్పి వాళ్ళకి అది మనకు నేర్పరు. మనకి ఎంతసేపు ఆ పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవే నేర్పుకుంటూ వస్తారు. ఎన్ని సంవత్సరాలైనా అదే పుస్తకాలు ఉంటాయి మనకి. అది పెద్ద పెద్దగా ఏం మారవు, మనకి మార్పులే ఉండవు. అట్లాగే మోస్ట్ ఆఫ్ ది వర్కర్స్ లివ్ విత్ ఇన్ దేర్ మీన్స్. చాలామంది వాళ్ళకు వచ్చే జీతంలోనే వాళ్ళు గడుపుకుంటారు, కానీ ఖర్చులు పెరుగుతుంటాయి, జీతాలు అట్లా పెరగవు. ఖర్చులు పెరిగితే ఏం చేయాలి? మనం జీతం పెంచుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. ఆదాయం పెంచుకోలేకపోతే ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మాకు కొన్ని చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆ విధంగానే త్యాగం చేసుకుంటూ అందులోనే కాళ్ళు ముడుచుకొని ఇంకా కాళ్ళు ముడుచుకొని పడుకుంటూ ఉంటుంది, దాన్ని సర్దుకుని పోతూ ఉంటాం. సో దే వర్క్ అండ్ దే పే ది బిల్స్. మనం ఎందుకు పని చేస్తున్నామంటే మనకు వచ్చిన సంపాదన మనకి ఇంటి అద్దెలు, ఈ పాలు, నీళ్లు, కరెంటు, భోజనాలు, ఇన్ని వాటన్నిటి కోసం మనం పనిచేస్తాం కాదు. పుట్టిన తర్వాత మరి బతకాలి కదా, దానికోసం పనిచేస్తాం. There is another horrible management theory that goes workers work hard enough to not be fired, and owners pay just enough so that workers won't quit. And if you look at the pay scales of most companies, again, I would say there is a degree of truth to that degree statement. of truth to that statement. ఇది ఇంకొక థియరీ ఏంటంటే, జాబ్ అనేది జస్ట్ ఓవర్ వర్కే కాకుండా రెండోది ఏంటంటే మేనేజ్మెంట్ థియరీ ఏముంటుందంటే వర్కర్స్ వర్క్ హార్డ్ ఎనఫ్ నాట్ టు బి ఫైర్డ్. వర్కర్స్, పనివాళ్ళు, మన స్టాఫ్ బాగా కష్టపడి పనిచేస్తారు, ఎందుకంటే ఉద్యోగం తీసేస్తారేమో అని భయం ఉంటుంది. అందుకోసం అని చెప్పి కష్టపడి పనిచేస్తారు. అట్లాగే మేనేజ్మెంట్ కూడా, ఓనర్లు కూడా వీడికి ఇచ్చే జీతం ఎంత అంటే బొటాబొటికి ఇస్తారు. వీడికి 100 రూపాయలు సరిపోద్ది అంటే 100 ఇస్తారు, 101 కూడా ఇరు. వీడు 100లో బతకాలి. అప్పుడు బతుకుతుంటే వాడు ఎప్పుడు ఆ టెంటర్ హుక్స్ దాంట్లో ఉండాలి, సున్నితమైనటువంటి దారాలతో వేలాడుతుండాలి. ఎప్పుడు ఏ దారం తెగిపోతే కింద పడిపోతాడు. అందుకని ఆ ప్రమాదం ఉండేట్టుగా, అంటే కత్తివార మీద అంచు మీద నడిపిస్తారు ఎంతసేపు. ఎటుపడినా నష్టమే. వీడి ఉద్యోగం మానేస్తే వాడికి నష్టము, ఎక్కువ జీతం ఇస్తే వీళ్ళకి సుఖాలు మరిగి, లేకపోతే ఎక్కువ దాచుకోవటాలు వచ్చి వీళ్ళు ఇంకేదైనా చేస్తారేమోనని మేనేజ్మెంట్కి భయం. అందుకని వాళ్ళేమో ఉద్యోగం పోకుండా కానీ వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. వీడు ఉద్యోగం వదిలేసి పోకుండా మన దగ్గరే పని చేయడానికి అని చెప్పని వీళ్ళు బొటాబొటి జీతాలు ఇచ్చి పని చేయించుకుంటారు. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మన పే స్కేల్స్ కనుక చూస్తే ఒక విధంగా ఈ స్టేట్మెంట్ కూడా నిజమేమో అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు వేరు, ప్రైవేట్లో పనిచేసే వాళ్ళే మెయిన్ అనమాట. వాళ్ళకి అంతసేపు వాళ్ళని స్టాఫ్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే మళ్ళీ ఇంకొకరిని తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని వాళ్ళని మేనేజ్ చేయాలి. కొంతమంది ప్రోగ్రెసివ్ మేనేజ్మెంట్లో ఏం చేస్తారంటే మంచిగా జీతాలు ఇచ్చి, మంచి క్వార్టర్స్ ఇచ్చి, మంచి పిల్లల చదువులు ఏర్పాటు చేసి, ఇన్ని చేసి వాళ్ళకి ఆ బాధరబందీ లేకపోతే బాగా పనిచేస్తారని చెప్పి చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఒకళ్ళు వచ్చి వీళ్ళకి అన్నీ ఇస్తే, వీళ్ళకి అన్నీ మరిగితే మనకి ఆఫీసులు అటు పనిచేయరు, ఫ్యాక్టరీకి వచ్చి అని చెప్పి కొంతమంది వాళ్ళని మరీ ఎండబెట్టడం కాకపోయినా కొంతవరకు వాళ్ళు ఎప్పటికప్పుడు అవసరం వాళ్ళకి ఉండేట్టుగా వీళ్ళ అవసరం ఉండేట్టుగా వాళ్ళు మేనేజ్ చేస్తారు. అట్లా 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి అది మామూలుగా. ఎస్. The next result is that most workers never get ahead. They do what they have been taught to do. Get a secure job. Most workers focus on working for pay and benefits that reward them in the short term but are often disastrous in the long run. Yeah. Disastrous Disastrous. in the long run. సో నెట్ రిజల్ట్ ఏంటంటే ఈ విధంగా వాళ్ళు పే చేయనివ్వండి, తక్కువ జీతం అనండి, లేకపోతే వీళ్ళు ఉద్యోగం కోసం పని చేయనివ్వండి, దేనికైనా పని చేయండి,
వచ్చి చివరికి జరిగేది ఏంటంటే వర్కర్స్ ఎక్కడున్నారో అక్కడే ఉంటారు, వాళ్ళకి ముందుకెళ్ళరు. వాళ్ళ పనిలో వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళటం తప్ప ఇంకా వేరే విధంగా ఎక్కడ వాళ్ళకి భవిష్యత్తులో ముందుకెళ్ళే అవకాశం ఉండదు. దే డూ వాట్ దే హ్యావ్ బీన్ టాట్ టు డూ. వాళ్ళకి ఏం చెప్పారో అదే చేస్తారు. వాళ్ళకి చెప్పింది ఏంటి, జాబ్ ఈజ్ ఏ గ్రేట్ సెక్యూరిటీ, నువ్వు అక్కడ ఉండు, ఉద్యోగం సంపాదించుకో, ఆ ఉద్యోగం చేసుకో, నెలకు కరెక్ట్గా జీతం వస్తుంది, నీ జీవితానికి ఎటువంటి భంగం ఉండదు అనేది చిన్నప్పటి నుంచి మనం నేర్పుతూ వస్తాం. సో వాళ్ళు కూడా అదే నేర్చుకుని అక్కడే ఉండి వాళ్ళ జీతం మీద, జీతంతో పాటు వచ్చే బెనిఫిట్స్ మీద ఇంకేం వస్తాయి మనకి, ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, హెల్త్ మెడికల్ వస్తుంది, లేకపోతే మన మెడికల్ బిల్ వాళ్ళు పే చేస్తారు, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్ వస్తుంది. ఈ విధంగా రకరకాలుగా ఏవేవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ వాళ్ళకి ఏం వస్తాయని చూసుకుంటుంటారు. అది తక్కువ కాలం షార్ట్ టర్మ్ కోసం పనికొస్తుంది. కానీ లాంగ్ టర్మ్లో మనకి ఇంకా 40 ఏళ్ళ జీవితం ఉంది, ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంది, వాళ్ళ స్కూల్ ఫీజులు పెద్ద స్కూల్లో చదివించాలి, వాళ్ళకి ఇంత ఫీజులు అవుతాయి, వీటి కోసం మనం వాళ్ళ నుంచి ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకి కలగనివ్వరు. అందుకని లాంగ్ రన్లో పిల్లల చదువులకి వీటికి వచ్చేటప్పటికి వీళ్ళు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని లోన్లు తీసుకోవటం, మళ్ళీ ఆ బ్యాంకు కట్టుకోవటం, జీవితం అంతా ఇట్లాగే తిరిగిపోతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు బతుకుతారు. అందుకే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఉద్యోగం చేయటంలో పెద్దగా భవిష్యత్తు ఉండదు, దాని గురించి ఫైనాన్స్ గురించి నేర్చుకొని ఆర్థిక పరంగా మనం ముందుకెళ్ళటం ఎట్లా, మనం ఇంకా ఈ ఆస్తులు పెంచుకోవటం ఎట్లా, దాని మీద ఆదాయం పెంచుకోవటం ఎట్లా అనేది వాళ్ళు ఆలోచించే టైము వాళ్ళకి అవన్నీ ఇవ్వరు. అది ఉంటే వాళ్ళు ఇంకా బాగుంటుంది అని చెప్పాను. యా. Instead, I recommended to young people to seek work for what they will learn more than what they will earn. Look down the road at what skills they want to acquire before choosing a specific profession and before getting trapped in the rat race. ఇన్స్టెడ్ యంగ్ పీపుల్కి, చిన్న కుర్రవాళ్ళకి, చిన్నపిల్లలకి ఆయన నేర్పేది ఏంటంటే వర్క్ ఫర్ వాట్ దే లెర్న్. నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో దానికోసం టు సీక్ వర్క్, అట్లాంటి పని నువ్వు నేర్చుకునేదే, నువ్వేది నేర్చుకుంటున్నావో ఆ పనిలోనే నువ్వు ఉండు. అంతేగాని డబ్బులు ఇక్కడ ఎక్కువ వస్తాయి కదా అని చెప్పి నీకు సంబంధం లేనిది నువ్వు నేర్చుకుంది, నీకు తెలియని దాంట్లో నువ్వు వెళ్ళకు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో, నువ్వేది నేర్చుకున్నావో దాంట్లో నువ్వు బాగుంటే, నువ్వు పండితుడు అయితే నీకు ఇంకా ఎక్కువ నీకు ప్రాస్పెక్ట్స్ ఉంటుంది. నువ్వు షేర్స్ మార్కెట్ నేర్చుకున్నావా, లేకపోతే రియల్ ఎస్టేట్ నేర్చుకున్నావా, లేకపోతే నువ్వు మెడిసిన్ నేర్చుకున్నావా, నేర్చుకున్న దాంట్లో నువ్వు స్పెషలైజేషన్ చేసి ఆ వచ్చిన ఇన్కమ్ని నువ్వు మళ్ళీ ఎక్కడ పెట్టాలి, ఈ లైన్లోనే ఉండు. అంతేగాని నాకు ఇక్కడ ఉంది కదా అని నేను మెడిసిన్ చదివి ఇంజనీరింగ్లో బాగుంటుంది కదా అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి అట్నుంచి ఇంకో చోటుకి వెళ్ళి ఆ విధంగా చేయడానికి కుదరదు, చేయొద్దు అని చెప్పి. లుక్ డౌన్ ద రోడ్ ఎట్ వాట్ స్కిల్స్ దే వాంట్ టు అక్వైర్ బిఫోర్ చూసింగ్ ఎ స్పెసిఫిక్ ప్రొఫెషన్. నువ్వు నీ జీవితంలో పలానా వృత్తి నువ్వు చేపట్టాలి అనుకుంటే దానికి ఎటువంటి నైపుణ్యాలు కావాలి అనేదాన్ని ముందు నువ్వు సంపాదించుకున్నాక అప్పుడు ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళు, ఆ వృత్తిలోకి వెళ్ళు. అంతేగాని నేను 100 పుస్తకాలు చదివేశాను ఈత కొట్టడం గురించి, నాకు ఈత కొట్టడం బాగా తెలుసు కాబట్టి నేను వెంటనే పైనుంచి 100 అడుగులు, 50 అడుగులు, 20 అడుగులు ఎత్తు నుంచి నేను స్విమ్మింగ్ పూల్లోకి దూకుతాను అని చెప్తే ఏమవుద్ది? కాళ్ళు చేతులు ఎరుగుతాయి. మునిగిపోతారు, ఊపిరాడక ప్రమాదం జరుగుతుంది, మునిగిపోతారు. అందుకని చెప్పి అవన్నీ చేయకు. నువ్వేది అనేది దాంట్లోనే ఉండు. అంటే మనం ఏది చేయదలుచుకున్నామో దాంట్లోనే మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఏది నేర్చుకున్నా మొదట్లో కొంచెం టెస్ట్ చేసి చూసుకుని ఇది బాగానే ఉంటుంది అని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అందరితో పాటు మనం కూడా పొద్దున్నే లేచి ఆ ట్రాఫిక్లో పడి రెడీ అయ్యి ట్రాఫిక్లో పడి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం అదే ట్రాఫిక్లో పడి మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి దానివల్ల ఉపయోగం లేదు. యా.
Once people are trapped in the lifelong process of bill paying, they become like those little hamsters running around in those metal wheels. Their little flurry legs లిటిల్ are ప్యూర్ spinning furiously. The wheel is turning furiously, but come tomorrow morning, they will still be in the same cage. Great job. ఒకసారి మనం ఈ ఈ చట్రంలో పడిపోయాం అనుకోండి, కొద్ది నెల జీతం కట్టేయటం, ప్రశాంతంగా బతకటం, లేకపోతే వచ్చే నెల ఏం చేయాలా, ఈ ఖర్చులు ఏమున్నాయా, ఈ ఈ ఈ చట్రంలో పడిపోయాం అనుకోండి. ఈ చిత్రంలో పడిపోవటం అంటే మనం ఆ మెటల్ వీల్స్ ఉంటాయి, దాంట్లో నుంచి అట్లాగే తిరుగుతూ ఉంటాం. మనకు కూడా అంటే మన దాంట్లో చెప్పుకోవాలంటే గానిగెద్దు జీవితంలాగా అయిపోద్ది. మనం అందులోనే తిరుగుతూ ఉంటాం, అట్లాగే నడిపోతూ ఉంటుంది. మన పొద్దున్న లేస్తాము, వెళ్తాము, వస్తాము, పని చేస్తాము, ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ మళ్ళీ సాయంత్రం వస్తాం, మళ్ళీ ఈ జీవిత చక్రం ఏదైతే ఉందో దాంట్లోనే తిరుగుతూ ఉంటాము. అంతకంటే మనం పైకి రాం. అదే అదే ఆ కేజ్ అంటే మనం అదేమంటారు, కేజ్ అంటే పంజరం. ఆ పంజరంలోనే ఉంటాం ఎంతసేపు. మనం ఆ పంజరంలోనే తిరుగుతూ ఉంటాం. అది పంజరం, అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ సినిమా ఏంటిది, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎమగోళ్ళు హీరోయిన్ దాంట్లో ఇరుక్కుపోద్ది పెద్ద దీంట్లో, అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, ఆమె కూడా దాంతో పాటు తిరుగుతూ ఉంటుంది. పిక్చర్ ఫస్ట్లో వస్తుంది. ఆ విధంగా మనం ఆ పంజరంలో అట్లాగే తిరుగుతూ ఉంటాం అన్నమాట. అందుకంటే మనం పెరగం. ఇప్పుడు చిలకలు పక్షులు ఉన్నాయి చూడండి, తేనెటీగలు కూడా ఉంటాయి చూడండి, వాటిని పెంచుతారు కదా, అది పెంచుతారు, బయటకు వదిలేస్తారు, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చి ఆ గూట్లోనే వెళ్ళిపోతాయి. బయట తిరుగుతాయి, అన్నీ తిరిగేసి కూడా మళ్ళీ సాయంత్రం వచ్చేప్పుడు తేనెటీగలు పెంచేవాళ్ళు కూడా అంతే. ఆ పైన ఆ గూడు తయారు చేస్తారు, అవి పూల దగ్గరికి వెళ్ళి ఆ పూల మీద తేనె తీసుకొస్తాయి, మళ్ళీ ఆ దాంట్లోకి వెళ్తాయి, ఆ గూట్లోకి మళ్ళీ ఆ తేనె పడతాయి, అదంతా తయారు చేస్తాయి. అంత అట్లా మనం ఎంతసేపు ఆ పంజరాల్లో ఉండేవాళ్ళం, కానీ అంతకంటే బయటికి రాలేము మనం ఆ విధంగా కనుక ఇరుక్కుపోతే, ఆ చట్టంలోకి వెళ్ళకూడదు అనేది. In the movie Jerry Maguire starring Tom Cruise, there are many great one-liners. Probably the most memorable is "Show me the money." But there is one line I thought most truthful. It comes from the scene where Tom Cruise is leaving the firm. He had just been fired, and he is asking the entire company, "Who wants to come with me?" And the whole place is silent and frozen. Only one woman speaks up and says, "I would like to, but I am due for a promotion in 3 months." జెర్రీ మ్యాక్వేర్ అని చెప్పి ఒక సినిమా, దాంట్లో టామ్ క్రూజ్ ఈజ్ హీరో, ఇంగ్లీష్ సినిమా. సో అందులో చాలా కొన్ని మన సినిమాల్లో ఎట్లా మనం ఇప్పుడు మన యమగోళ గురించి ఎట్లా చెప్పుకున్నాము, అట్లా ప్రతి సినిమాలో మన లక్ష్మీ నివాసం సినిమా గురించి ఎట్లా చెప్పుకున్నాము, ఇట్లా కొన్ని సినిమాల్లో కొన్ని లైన్స్ ఉంటాయి, ప్రతి లైన్స్. అలాగే అలవైకుంఠపురంలో మన చాలా సినిమాలు మనం మెన్షన్ చేసుకుంటుంటాం. మన శ్రీధర్ బాబు గారు కూడా ఎక్కువ మెన్షన్ చేస్తారు. ఏంటంటే మహేష్ బాబు సినిమా, మహేష్ బాబు కాజల సైనికులు కాదు, ఓకే. ఆ సినిమాలన్నీ మన ప్రతి చోట కూడా మన కొన్ని ట్యాగ్ లైన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి. అట్లాగే ఈ సినిమాలో కూడా 2-3 లైన్స్ గురించి చెప్తూ, షో మీద మనీ, డబ్బు ఎక్కడుందో చూపించిన. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సో ఆ సినిమాలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూపించమని అడుగుతాడు ఒక లైను. అంటే సినిమా అంతా చూస్తే మనకు పూర్తిగా అర్థం వచ్చాం. బట్ దేర్ ఇస్ వన్ లైన్ ఐ థాట్ మోస్ట్ ట్రూత్ఫుల్. ఇంకోటి ఏంటంటే, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సీన్ వెన్ టామ్ క్రూజ్ ఈజ్ లీవింగ్ ది ఫర్మ్. ఆ టామ్ క్రూజ్ని ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ వాళ్ళు పంపించేస్తారు, ఆ ఉద్యోగుల నుంచి బయటకు పంపించేస్తారు.
పంపించేసేటప్పుడు అక్కడ ఆయన ఒక మాట అడుగుతాడు బయటకు వస్తూ, ఎంటైర్ కంపెనీ, ఎవరు నాతో రాదలుచుకున్నారు, నాతో ఎవరైనా వస్తారా అని అడిగితే ఎవ్వరూ మాట్లాడరు. మొత్తం కంపెనీలో ఉన్న వాళ్ళందరూ సైలెంట్, నిశ్శబ్దంగా అయిపోయి, ఇప్పుడు నేను ఏదైనా అడిగితే మరి అందరూ ఎట్లా నిశ్శబ్దంగా ఉంటారో అట్లా అందుకుపోతారు. ఫ్రోజన్ గడ్డగట్టిపోయి నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకే ఒక్క ఆవిడ, ఎస్ నేను వస్తాను, కానీ నాకు 3 నెలల్లో ప్రమోషన్ డ్యూ ఉంది అని చెప్తుంది అనమాట. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అందులో మనకి ఇప్పుడు చిరంజీవి సినిమానా వెంకటేష్ సినిమానా? వెంకటేష్ సినిమానే. ఒక సైంటిస్ట్, త్రినేత్రుడా, ఒక సైంటిస్టు, హీరోయిన్, తర్వాత ఒక ముగ్గురు ఉంటారు మొత్తం. దేవిపుత్రుడా సార్? దేవిపుత్రుడు కాదు, త్రినేత్రుడు కనుక. వీడు అద్దం, ఒక పెద్ద 3 స్టోరీల బిల్డింగ్లో ఒక అద్దం గోడ కొట్టి, ఆ అద్దంలో నుంచి అందరూ ఆ క్యూ అంతా జనం తగ్గేటట్టు, రష్ అంతా తగ్గేటట్టు చేస్తాడు. తర్వాత ఆయిల్ తయారు చేసి, క్రూడ్ ఆయిల్లో నుంచి మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ చేసి ఆయిల్ క్యాన్లు అమ్మటం. సత్యనారాయణను విజయశాంతి, వెంకటేష్, ఇది త్రినేత్రి సినిమాని. అందులో అనమాట వాడు ఎట్లా పెరుగుతాడు అనేది ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ, ఆ ఫస్ట్లో అడిగేటప్పుడు నాతో ఎవరు ఉంటారు అన్నప్పుడు ఈ సైంటిస్టు, హీరోయిన్, యాక్చువల్ హీరోయిన్తో పాటు వీడు ఉంటాడు. పోయి తర్వాత సైంటిస్ట్ వస్తాడు, ఇంకొకడు కూడా వస్తాడు, వాడు ఇంకొక పేరు సుధాకరన్. వాళ్ళు సత్యనారాయణ హీరోయిన్ ఫాదరు అంతా. ఐ థింక్ చిరంజీవి, వెంకటేష్. ఓకే. ఆ దాంట్లో వాళ్ళు నాతో ఎవరు ఉంటారు అన్నప్పుడు ఈ సైంటిస్టు, ఈ అమ్మాయి, వీడే ముగ్గురే వస్తారు. తర్వాత ఇంకొకటి వచ్చి చేరతాడు, ఇక్కడి నుంచి అక్కడ విషయాలు జారేయడం కోసం అని చెప్పని. అది వేరే. వీళ్ళు ప్రపంచం అంతా వీళ్ళ మీద నమ్మకం, వీడి మీద నమ్మకం లేకపోయిన హీరో మీద వీళ్ళందరూ నమ్మకంతో అక్కడికి వచ్చి చేరతారనమాట. అట్లాగే ఇక్కడ కూడా ఇందులో ఈ సినిమాలో ఈయన నాతో పాటు ఎవరు బయటకు వస్తారు, నాతో పాటు ఎవరు కంపెనీ పెడతారు, నడుస్తారంటే ఎవరు రారు. ఒక ఆవిడ వస్తానన్నా కానీ ఆవిడకి ప్రమోషన్ వస్తుంది కాబట్టి ఆవిడ రాదు అని చెప్పేసి. ఎస్. The statement. Yes, sir. That statement is probably the most truthful statement in the whole movie. It is the type of statement that people use to keep themselves busy, working away to pay bills. I know my educated dad looked forward to his pay rise every year, and every year he was disappointed. So he would go back to school to earn more qualifications so he could get another rise. Then once again there would be another disappointment. చాలామంది ఈ స్టేట్మెంట్ ఏంటి, ఐ వుడ్ లైక్ టు, నేను రావాలనుంది కానీ నాకు 3 నెలల్లో ప్రమోషన్ వస్తుంది, అందుకని నేను రావట్లేదు అని. అంటే ప్రతి వాళ్ళు ఏదైనా ఒక అడ్వెంచర్, ఒక సాహసం చేసేటప్పుడు మన తోడెవరని అడిగితే వాడికి భయం మనతో రావటానికి. ఎందుకంటే వాడు సేఫ్గా, కంఫర్టబుల్గా ఉన్నటువంటి జీవితం ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పని వాడు ధైర్యం చేయడం మనతో రావటానికి. అందుకని ఏం చెప్తాడు, లేదు నాకు బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే నేను నీతో వచ్చేవాడిని, లేకపోతే ఎదుగు మా అమ్మాయికి డెలివరీకి ఉంది, లేకపోతే నేను వచ్చేవాడిని, లేకపోతే మా అమ్మాయి చదువుకుంటుంది, నేను ఫీజులు కట్టాలి, ఇప్పుడు నాకు ఇది అవసరము, నేను నీతో వచ్చేవాడిని, లేకపోతే ఇట్లా నాకు రావాలని ఉంది కానీ నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నేను రాలేను అని చెప్పేటువంటి స్టేట్మెంట్ ఉంది సార్, అన్నిటికంటే నిజమైన స్టేట్మెంట్ అది. అందుకనే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆర్ట్లోనే ఉంటారు, ఆ బిల్లులు పే చేసుకుంటారు, నెలాఖరికి వచ్చేయన్నీ ఆ చట్టంలోనే తిరుగుతూ ఉంటారు అనమాట. ఆయన దానికి ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్తాడు. మా ఫాదర్ ఎప్పుడు ఈ సంవత్సరం నాకు ఒక 10,000 20,000 ఇంక్రిమెంట్ వస్తుంది, నేను బాగా కష్టపడి పనిచేస్తాను అనుకుంటాడు. వాళ్ళేమో 4,000 3,000 ఇస్తారు, మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా క్వాలిఫికేషన్ పెంచుకొని బాగా చదివి ఇంకా బాగా మన పెద్ద ఉద్యోగంలో ప్రమోషన్ తెచ్చుకొని మనం డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఇది కాకపోతే జీతం మీద కాకపోతే పని మీద కాకపోతే ఎలవెన్స్ల మీదనో ఎక్కడో చోట డిసప్పాయింట్మెంట్ అనేది మాత్రం వీళ్ళకి మిగిలిపోద్ది అనమాట.
అంటే ఇక్కడ ఎక్కువ ఎందుకు మనం ఉద్యోగం చేసే వాళ్ళ గురించి ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం జనరల్గా హ్యూమన్ సైకాలజీ మనం దాంట్లో మనం అందరం ధైర్యం చేసే దానికి ముందుకు పోయి ధైర్యం చేసి ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ ఆర్థికంగా మనం బలపడాలి అనేటువంటి కోరికని చంపేసుకుని మనం ఎలా బతుకుతామని చెప్పడం కోసం. ఎస్. The question I often ask people is, where is the daily activity taking you? Just like the little hamster. I wonder if people looked at where their hard work is taking them. What does the future hold? ఇది ఎప్పుడు వీళ్ళందరిని అడిగేది ఏంటంటే, ఈయన ఎక్కువ అడిగేది, నీ రోజు చేసే పని, నీ నిత్యకృత్యం ఏదైతే ఉందో అది నేను ఎక్కడికి తీసుకెళ్తా అంటే, నువ్వు నీ గోల్ ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే రోడ్ ఏంటి అనేది అడిగితే వీళ్ళకి సమాధానం నీళ్ళు అక్కడేం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ చట్టంలో ఉండిపోతారు, దాంట్లోనే తిరుగుతూ ఉంటారు. కష్టపడి పని చేయడం, పొద్దున్నే లేవటం, పరిగెత్తడం, రావటం, పడుకోవటం, రావటం, పడుకోవటం, ఇదే అదే ఉండిపోతుంది అన్నమాట. దీంట్లాంటప్పుడు భవిష్యత్తులో మన కోసం ఏముంది, మనకి భవిష్యత్తు ఏముంది అనేది వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. అది చూడరు, ఇంకా వాళ్ళకి ఆ అవకాశం, ఆ టైం కూడా ఉండదు. ఎంతసేపు కుటుంబము, ఇంటికి వచ్చామో, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళని చదువుకుంటున్నారు లేదని పట్టించుకునే టైం కూడా ఉండదు. వీడు అలసిపోయి ఎప్పుడో 10ంటికి వస్తాడు ఇంటికి, వాళ్ళు పడుకుంటారు, పొద్దున్నే లేచి వెళ్ళిపోతాడు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. నాన్న ఎక్కడ ఉన్నాడంటే తెలియదు, 15 రోజులకి ఎప్పుడో కనపడితే అంకుల్ అంటాడు నాన్న. అటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇది మనం అట్లాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతుంటాం అన్నమాట. అలా కాకుండా మనం ఎట్లా మన కోసం అంటూ బతకటం, మన కోసం అంటూ ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకొని, మన కోసం అంటూ ఒక ఆదాయాన్ని ఏర్పాటు చేసుకొని, ఆదాయాన్ని పెంచుకొని మన కుటుంబాన్ని మనం గడుపుకుంటాం. ఆ విధంగా మనం అటు పక్కకి వెళ్ళడం, అటు పక్కకు చూడడం అన్నమాట. In his book, The Retirement Myth, Carl S. Cartwright. మైత్ కాదు, మిత్. Okay. The Retirement Myth, Carl S. Cartwright writes, I visited the headquarters of a major national pension consulting firm and met with a managing director who specializes in designing lush retirement plans for top management. When I asked her what people who don't have corner offices will be able to expect in the way of pension income, she said with a confident smile, the silver bullet. కొన్ని వాళ్ళ అక్కడ వేసే జోకులు, అక్కడ వేసే లోకల్ టెర్మినాలజీ మనకు కొత్తగా ఉంటుంది. సో ఓకే, ఈ రిటైర్మెంట్ మిత్ అని కార్పెలైన్ ఆయన ఈ బుక్ రాశాడు. రిటైర్మెంట్ మిత్ అంటే, మనము రిటైర్ అయిన తర్వాత, ఉద్యోగం అయిపోయిన తర్వాత మనం బాగా బతుకుతాము, మనం ఏదో రెస్ట్ తీసుకుంటాం, లేకపోతే ఇంకా విధంగా బతుకొచ్చే అంటే అది ఒక ఇల్యూషన్ అనమాట, ఒక కాల్పనికమైనటువంటి దాని గురించి ఈ రిటైర్మెంట్ అనే దాని గురించి మాట్లాడుతుంది అన్నమాట. I visited the headquarters of a major national pension consulting firm and met with the managing director who specializes in designing lush retirement plans for top management. ఈయన మీకు ఇవాళ చూస్తే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్లో రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. రిటైర్ అయినాక మనకి ఇప్పుడు రిటైర్మెంట్ పెన్షన్స్ పోయినాయి కదా. పెన్షన్స్ పోయినప్పుడు మనకి అలవాటు ఏంటి, మనకు జీతం ఇచ్చినా రాకపోయినా కొద్దిగా రిటైర్ అయిపోగానే నెలకి మన జీతంలో 50% 70% వాటర్ ఇట్ ఈస్, మన డిఏ పెరిగినప్పుడల్లా అది పెరుగుతూ ఉంటుంది. ఆ పెన్షన్ వస్తుంది. సో మనం హ్యాపీగా బతికేయచ్చు అనేటువంటిది మనకి అందరికీ ఆలోచన. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్లో కనుక ఈ పెన్షన్ స్కీమ్లు ఉండవు. మనం ఎంత ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ చేస్తామో, ఆ ఎంప్లాయర్ మనకు కంపెనీ కూడా అంత ఈక్వల్ డిపాజిట్ చేస్తారు. దాన్ని ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో ఎక్కడ పెడతారు, వాళ్ళు ఏదో దాన్ని ఇన్వెస్ట్ చేసేసి ఆ ఫండ్స్ని మళ్ళీ తీసుకొచ్చి మనకి 8% 7% ఇంట్రెస్ట్లో మనకి ఇస్తారు. మనం రిటైర్ అయినప్పుడు ఈ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో మన దాంట్లో ఎంత డబ్బు ఉందో అది మనకి ఆ చెక్ ఇచ్చేసి మనకు పంపించేస్తారు. ఇక మనం కంపెనీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఏమి ఉండదు. ఆ విధంగా అనమాట. ఇప్పుడు దానికోసం అని చెప్పి ఆ ప్రాబ్లమ్ని బయటపడటానికి వాళ్ళు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా ఇస్తున్నారు. ఎల్ఐసి ఉంది, ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మోస్ట్లీ దే ఆర్ హ్యావింగ్ రిటైర్మెంట్ ప్లాన్స్.
ఆ రిటైర్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేస్తారు అనేది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఒక పెద్ద పెన్షన్ కన్సల్టింగ్ ఫర్మ్, పెన్షన్ గురించి కన్సల్టెంట్ ఫర్మ్స్ ఉంటే అక్కడ దాంట్కి వెళ్ళి ఒక ఎండీతో మాట్లాడుతున్నాడు. ఆ ఎండీ స్పెషలైజేషన్ ఏంటంటే టాప్ మేనేజ్మెంట్కి రిటైర్మెంట్ ప్లాన్ ఇవ్వటం. నువ్వు రిటైర్ అయినాక నువ్వు ఎట్లా ఉండాలి, ఇవాళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇప్పుడు మన జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని మనం రిటైర్ అయ్యాక మనం దీన్నే కంటిన్యూ చేయాలి దిగిపోకుండా. ఎందుకంటే ఇప్పుడు మన జీతం వస్తుంది, కంపెనీ ఇల్లు ఇస్తుంది, కంపెనీ కార్ ఇస్తుంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఒక లెవెల్లో మనం బతుకుతున్నాం. చూసేవాళ్ళు సొసైటీలో వాడికి ఏంటి బ్రహ్మాండంగా ఉంటాడు, అది ఇది అనుకుంది. రిటైర్ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి, కంపెనీ కార్ ఉండదు, కంపెనీ ఇల్లు ఉండదు, ఏముండదు. మనకి ఇదే జీవన శైలి స్థాయి మనం కనుక గడపాలి అంటే మనకి ఇన్కమ్ కూడా అంత ఉండాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు జ్యోతి లైన్లో ఉన్నట్టుంది, జ్యోతి తెలుస్తుంది. ఇన్సూరెన్స్ చేసేటప్పుడు వాళ్ళు చెబుతారు, వీళ్ళు ఎంతవరకు చెప్తున్నారు తెలియదు, దట్ జనరల్గా ఏంటంటే, ఏమంటే మీరు ఈ జీవితం గడపాలి ఒక 30 ఏళ్ళ తర్వాత అంటే మీకు ఎంత డబ్బు కావాలి, ఇప్పుడు మనం ఉన్న జీవన శైలి స్థాయి గడపాలి అంటే 30 ఏళ్ళ తర్వాత మనకి ఎంత డబ్బు అవసరం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళ ఖర్చులు బట్టి వాళ్ళ కమిట్మెంట్స్ బట్టి ప్లాన్స్ ఉంటుంది సార్. 2 పద్ధతులు ఉన్నాయి ఇందులో. ఒకటి, మన దగ్గర ఎంత డబ్బు మిగులుతుందో దాన్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం పాలసీ కొనుక్కోవటం. మనకి ఎంత కావాలో దాన్ని బట్టి కూడా. రెండోది, 30 సంవత్సరాల తర్వాత మనం రిటైర్ అయిన తర్వాత ఈ ఇన్సూరెన్స్ డబ్బులు మనకు వచ్చినప్పుడు మన జీవన స్థాయి ఇదే లెవెల్లో వెళ్ళాలి అంటే మనం ఇవాళే ప్లాన్ చేయాలి. 30 ఏళ్ళ తర్వాత మనకి ఎంత డబ్బు వస్తే మనం ఈ లెవెల్ మెయింటైన్ చేస్తాము లైఫ్ లెవెల్ అని. అప్పుడు సపోజ్ మనకి 30 ఏళ్ళ తర్వాత మనం ఇదే జీవితం మెయింటైన్ చేయాలంటే ₹1 2 కోట్లు 3 కోట్లు అవసరం అని పెట్టిందండి. అప్పుడు ₹1 రావాలంటే ఇవాళ నుంచి మనం ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి, మనకి 30 ఏళ్ళ తర్వాత మనం రిటైర్ అయినప్పుడు జాబులో నుంచి వచ్చే జీతం పెన్షన్ ఏం లేదు కాబట్టి ఈ పెన్షన్ వస్తే మన జీవితం ఎంత పెన్షన్ వస్తే మనం ఇప్పుడున్న జీవితాన్ని గడపగలుగుతాం, ఎంత ఆదాయం వస్తే మనం గడపగలుగుతాము అనేది లెక్కలేసుకొని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ ఇన్సూరెన్స్ ప్రీమియం కొనుక్కునేవాళ్ళు, పాలసీ కొనుక్కునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవునా? చాలా మంది అలా కేరు. ఇవాళ మన జీవితం ఎంత మిగిలింది, ఓకే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి, దానికి ఎంతమంది పాలసీ తీసుకోవాలని లెక్కేసుకుని వెళ్తాం మనం. అంతేగాని 30 సంవత్సరాల తర్వాత మన జీవితం గడపాలంటే మనకు కనీసం 1.5 2 కోట్లు క్యాష్ షేప్లో ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే, లేకపోతే బ్యాంకులో వేసుకుంటే వచ్చే వడ్డీ ప్లస్ మనం ఇన్సూరెన్స్లో కట్టిన పెన్షన్ వచ్చేది, పెన్షన్ స్కీమ్లో కట్టిన పెన్షన్, ఇన్ని కలిపితే మన జీవితం సాఫీగా గడిచిపోద్ది అని క్యాలిక్యులేషన్ చేసే తక్కువ. అందుకని అందులో ఇంకోటి ఏంటంటే టాప్ పీపుల్కి వీళ్ళకి ఈ ప్రావిడెంట్ ఫండ్లో మెంబర్షిప్ ఉండదు. ప్రావిడెంట్ ఫండ్ మెంబర్షిప్ ఉంటే ఈ ఈఎస్ఐలు కానీ ఇవన్నీ వీటిలో ఏవి ఇవ్వరు వాళ్ళకి. ఒక శాలరీ లెవెల్ దాటిపోతే వాళ్ళకి ఈ బెనిఫిట్స్, గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి చాలా వరకు. ఈ ఈఎస్ఐ తర్వాత ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా కింద వాళ్ళకి ఇచ్చి, అవన్నీ ఉండవు వాళ్ళకి. అవన్నీ ఉండకపోతే మరి వీళ్ళు ప్లాన్ చేయాలి. ఇప్పుడు రేపొద్దున 65 ఏళ్ళు 64 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు రిటైర్ అయ్యి బయటకు వచ్చినప్పుడు వీడికేముంటుంది, అన్ని మైండ్ హార్ట్ అన్నీ అరిగిపోయి ఉంటాయి, ఇంకేం ఉండవు. సో వీడికి ఎక్కువ అప్పుడు రోగాలు మొదలవుతాయి. ఆ మొదలయ్యేటప్పుడు మనం చూసుకోవడానికి, జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనం డబ్బులు వెనకేసుకొని ఉండాలి అని చెప్పి అన్ని ప్లాన్ చేయడానికి వీళ్ళు ఈ ఇన్సూరెన్స్ పెన్షన్ కన్సల్టింగ్ ఫర్మ్ వాళ్ళు ఆ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎట్లా కావాలనే ఒక మేనేజింగ్ డైరెక్టర్తో ఆమె కలుస్తుంది అనమాట. ఆయన కలిసినప్పుడు when I asked what people who don't have corner offices will be able to expect in the way of pension income, she said with a confidence fire, the silver bullet. ఇట్లా కార్నర్ ఆఫ్ అంటే ఈ పెన్షన్ స్కీములు ఇట్లాంటివి లేకుండా ఉన్నవాళ్ళు మీ దగ్గర నుంచి పెన్షన్ ఇన్కమ్ కావాలంటే ఏమిటి మీరు ఇస్తారు, మీరేం నేర్పుతారు, మీ దగ్గర నుంచి ఏమి వాళ్ళు టాప్ పీపుల్ ఆశిస్తారు అని చెప్పి ఈయన అడిగితే యూ గెట్ ఎ సిల్వర్ బుల్లెట్.
బుల్లెట్ అనేది దీనికి వాడుకోం, చంపేస్తారు. తగిలితే మన గాయాలు. మనం చెప్తారే వాడిని మొట్టేటప్పుడు బంగారం ఉంగరంతో మొట్టాలరా, మామూలుగా మొడితే వాడు వినడరా అని చెప్పాను. మన తెలుగులో సామెత, మొట్టారనుకోండి, మామూలుగా మొడితే ఆడు కోపం వస్తుంది. అదే బంగారం ఉంగరం వేసి మొట్టాం అనుకోండి, నన్ను బంగారం ఉంగరంతో కొట్టాడు రా అని చెప్పాను. మొట్టడం అనేది ఖాయం, బంగారం ఉంగరంతో ఇంకెక్కువ దెబ్బ తగులుతుంది. ఇట్లాంటిదే సిల్వర్ బుల్లెట్ కూడా. మేము ఇచ్చేది కవరింగ్ చేసి ఇస్తాము, బట్ అల్టిమేట్లీ ది లాస్ ఇస్ లాస్ ఆర్ ది డెత్ ఇస్ డెత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది ఆ రిటైర్మెంట్ మిత్ అనే దాంట్లో ఇది ఇక్కడ చూద్దాం. ఇంకా What సిల్వర్ I బుల్లెట్ అంటే is the silver bullet. She struggled and said, if baby boomers discover they don't have enough money to live on when they are older, they can always blow their brains out. నెక్స్ట్ కూడా. Yes, sir. Carpel goes on to explain the difference between the old defined benefit retirement plans and the new 401k plans that are riskier. It is not a pretty riskier. It is not a pretty picture for most people working today, and that is just for retirement. Add medical fees and long-term nursing home care, and the picture is frightening. ఎస్, ఈయన ఇప్పుడు సిల్వర్ బుల్లెట్ అంటే మనకి ఎట్లా డౌట్ వచ్చింది, ఈయనకు కూడా అదే డౌట్ వచ్చింది. సిల్వర్ బుల్లెట్ అంటే ఏంటి అని అడుగు. ఇఫ్ బేబీ బూమర్స్ డిస్కవర్ దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు లివ్ ఆన్ వెన్ దే ఆర్ ఓల్డర్, దే కెన్ ఆల్వేస్ బ్లో దేర్ బ్రెయిన్స్ అవుట్. ఎప్పుడైతే ఈ పిల్లలు చిన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి, మన పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి మనకు కావాల్సినంత మనీ మన దగ్గర ఉండదు బతకటానికి అన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్స్ అన్ని బ్లో చేస్తారు, అంటే బుర్ర పలుకొడుకుంటారు, ఎట్లా బతకాలి మనం ఏంటి అని చెప్పని. దాని గురించి చెప్పుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పెన్షన్ ఫండ్, మనకు పెన్షన్ స్కీము, తర్వాత వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అని, అదే వాళ్ళ బెనిఫిట్ రిటైర్మెంట్ ప్లాన్స్, ఓల్డ్ డిఫైన్డ్ బెనిఫిట్ రిటైర్మెంట్ ప్లాన్ అండ్ న్యూ 401k ప్లాన్. 401k ప్లాన్ అంటే కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అనుకుంటారు. వంశీ గారు ఉన్నారా? వంశీ గారు ఉన్నారా? లేదు. ఓకే, అది కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది 401k ప్లాన్లో వస్తుంది. మనకి పాత రోజుల్లో లాగా ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, ఐ థింక్ లావణ్య గారు ఎప్పటి నుంచి లేదు పిఎఫ్ స్కీమ్? 2009 9th month 2004 నుంచి లేదు. 2004 నుంచి, సెప్టెంబర్ 2004 నుంచి లేదు. అవును. 2004 నుంచి జాబులో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎవరికి, గవర్నమెంట్ జాబులో వచ్చే వాళ్ళకి ఎవరికి పెన్షన్ స్కీమ్ లేదు, అంతే కదా? Yes, sir. My husband 2010 అంటారు సార్, లేదు బిఎస్ఎన్ఎల్. సరే, ఓకే. 2009 కానివ్వండి, 10 కానివ్వండి, 4 కానివ్వండి, ఇప్పుడు గవర్నమెంట్ జాబుల్లో కానీ ఏ జాబులో చేరే వాళ్ళకి ఎవరికి పెన్షన్స్ లేవు. ఇది వాస్తవం, ఇది మారదు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి ఉంది సార్. అది అంటే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ కి అంటే ఓల్డ్ కాకుండా ఇంకొక రకమైన అంటే వన్ టైం పెన్షన్ స్కీమ్ అని ఏదో పెట్టారు. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ పెట్టారు యాక్చువల్ గా రన్నింగ్. నాకు తెలిసి ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, పెన్షన్ స్కీమ్లో మన శాలరీలో 8%, 8.33 ఎంతో ఉండేది, అది కట్ చేసుకునేవాళ్ళు, గవర్నమెంట్ దగ్గర పెట్టుకునేవాళ్ళు. గవర్నమెంట్ దాన్ని ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బుల్ని మళ్ళీ వీళ్ళకి పెన్షన్ కింద ఇవ్వాలి. ఇది ఒరిజినల్ ఐడియా. వీళ్ళు 5 నాళ్ళు కష్టపడి పనిచేస్తారు ప్రభుత్వానికి కానీ కంపెనీకి కానీ, కాబట్టి వాళ్ళని మనం చూడాలి రిటైర్ అయిపోయిన తర్వాత అని ఒక మానవీయత దృష్టితో వాళ్ళకి ఇచ్చిండేవాడు. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎంత ఇస్తారో మేము ఎంత ఇస్తాం. ఇప్పుడు మీ శాలరీలో నుంచి 8.33 కదా ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు 10% సిపిఎస్ అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కింద 10% పే ప్లస్ డిఏ రికవరీ చేస్తున్నారు. బేసిక్ మీ డిఏ మీద 10% తీసుకుంటారు. దానికి వాళ్ళు మిగతా అమౌంట్ కల్పిస్తారు. అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్స్ లో సమ్
మీరు ఇప్పుడు ఆ, మీ దగ్గర సమస్య. నుంచి 10% తీసుకుంటే గవర్నమెంట్ కూడా ఇవ్వాలి కదా అంతా. అంత అని చెప్పండి సార్, అంటే 1 టైర్ 2 టైర్స్ అని ఆ ఓకే, షేర్స్లలో ఏదో పెడుతుంది సార్, అంటే SBI షేర్స్ ఇట్లా సమ్ దట్ ఈజ్ ఓకే. గవర్నమెంట్. అది వచ్చి ఏం చేస్తారంటే ట్రస్ట్, మీ ఇప్పుడు గవర్నమెంట్లో పెన్షన్ వచ్చింది మీ దగ్గర నుంచి ఎంత తీసుకుంటారో అంత వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి మీ 100 రూపాయల అమౌంట్ని వాళ్ళు ఇంకో 100 వేసి ఈ 200ని తీసుకెళ్ళి ఆ పెన్షన్ ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో పెడతారు. ఆ ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఈ కలెక్ట్ అయిన మనీ మొత్తాన్ని మళ్ళీ షేర్స్లోను, మార్కెట్స్లోను, ప్రామిసరీ నోట్స్లోను, గవర్నమెంట్ బాండ్స్లోను ఎక్కువ ఇన్కమ్ వచ్చే దగ్గర పెట్టి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్, ఆదాయం ఏదైతే ఉందో ఈ ఫండ్ మీద, కలెక్ట్ చేసిన ఫండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మళ్ళీ వీళ్ళందరికీ పెన్షన్ కింద పంచుతారు. ఇది ఒరిజినల్ పెన్షన్ స్కీమ్. ఇప్పుడు కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ వచ్చిన తర్వాత ఏమైంది, రిటైర్ అయిపోగానే మీకు PF అమౌంట్ ఎంత ఉందో అంత చెక్ ఇచ్చేస్తున్నారు కదా. యా అంతేనా? సార్, ఇప్పుడు EPF ఫండ్ ఒకటే ఇస్తారు సార్. అదే మనం రిటైర్ అయినప్పుడు మన డబ్బులు మనం ఎంత పెట్టాము, గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, తర్వాత ఇయర్లీ 8%, 8.5% ఇంట్రెస్ట్ అని కలిపేసి మనకు ఒక చెక్ ఇచ్చేస్తారు రిటైర్ అయిన రోజు. లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులో అయితే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది, తిరగాల్సి వస్తుంది అనుకుంటా. అది ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం ఇందాక అనమాట ఈ వచ్చే డబ్బుల్ని మనం అది కనుక మనకు పెన్షన్ లేకుండా మన ప్రావిడెంట్ ఫండ్ వచ్చి మనం దాన్ని సరిగా రీఇన్వెస్ట్ చేసుకోలేకపోతేనో, మనం ఇంకేదో చేసుకుంటేనో, అది వాళ్ళకి డబ్బులు కనుక సరిపోకపోతే ఓల్డ్ ఏజ్లో రిటైర్ అయిన తర్వాత చాలా సమస్యలు వస్తాయన్నమాట. మెడికల్ బిల్స్, లాంగ్ టర్మ్ నర్సింగ్, ఇంటి దగ్గర చాలామంది ఏజ్ అయిపోయింది 70, 80 వచ్చేటప్పటికి ఇంటి దగ్గరికి వచ్చి నర్సింగ్ మనిషిని పెట్టుకొని పని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాడు చేసేవాళ్ళు లేకపోతే. ఈ విధంగా కనుక మనం భవిష్యత్తును ఊహించుకుంటే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఈ పెన్షన్ లేకపోతే మనం ఎలా బతుకుతాము అని చెప్పని ఇక్కడ ఆపుదాము. ఇక్కడ ఆపేసి రేపు చూద్దాం తర్వాత పెన్షన్ లేకపోతే మనం ఏమవుద్దు అని చెప్పి. ఓకే, 6:25. థ్యాంక్ యూ. వాడు 18 మంది. గుడ్ సార్. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎవరైనా కాంట్రిబ్యూషన్? సో ఈ పిఎఫ్ క్యాలిక్యులేషన్ రిటైర్మెంట్ టైంలో మనం ఎంతవరకు పిఎఫ్ కావాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 years ఏజ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి. సో 35 years అనుకోండి, తను ఇప్పుడు రిటైర్ అవుతాడు, 60 రిటైర్ అవుతాడు, అంటే ఇంకా 25 years వర్క్ చేస్తాడు. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మన అనేది ఒక డిపెండింగ్ అపాన్ ది ఫ్యామిలీ గాను లేకపోతే ఇండియన్ యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది ఒక 85 years వరకు బతుకుతాడు అనుకోండి. అంటే రిటైర్మెంట్ తర్వాత ఇంకొక 25 years వరకు తను బతుకుతాడు. ఓకే, అంటే ఈ టోటల్ గా ఇంకా 25 years నాకు సర్వీస్ ఉంది, 25 years నేను రిటైర్మెంట్ తర్వాత బతుకుతాను అనేది కనుక ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అనుకోండి. సో ఆ వ్యక్తికి 40,000 రూపీస్ పర్ మంత్ ఒకవేళ మనకి ఈ రోజు దానికి తన లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్రకారం ఒక 40,000 to 50,000 అనుకోండి. సో ఈ 25 years తర్వాత స్టార్ట్ అయ్యే పెన్షన్ కూడా ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది అది కూడా ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మేబీ ఒక 5% ఎంత అని ఈ ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రేట్ కూడా ఎంత ఉంది. ఇప్పుడు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసాము, స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ బ్యాంకులో కానీ లేకపోతే ఇంకొక ఇన్సూరెన్స్ పాలసీలో కానీ లేకపోతే బాండ్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్స్లో కానీ మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే వచ్చే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఒక 6% ఉంది అనుకోండి. సో ఈ అట్రిబ్యూట్స్ మీద మనకి ఫ్యూచర్ లో పెన్షన్ ఎంత కావాలనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ప్లస్ దీంట్లో నేను రిటైర్మెంట్ కోసం ఆల్రెడీ ఒక 5 లక్షలు, ఒక 10 లక్షలు పక్కన పెట్టుకున్నాను, ఇది రిటైర్మెంట్ కోసం వాడుకుందాం అనుకున్నాను అని చెప్పేసి అనుకోండి. సో ఆ 5 lakhs మీద మనకు వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, మేబీ నేను బ్యాంక్ లో పెట్టాను లేకపోతే ఇంక పెట్టాను, లేకపోతే 7% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ లో ఇప్పుడు మనకి 40,000 రూపీస్ మన లివింగ్ ఎక్స్పెన్సెస్ కనుక ఉంటే మనం 60 years తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో దట్ వాల్యూ విల్ బి అరౌండ్ 1,35,000 రూపీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన
5% రేట్ ఇన్ఫ్లేషన్ రేట్ కానీ ఏం చేసి 1,35,000 రూపీస్ మనకి ఆ టైంలో రిటైర్మెంట్ పర్పస్ అవసరం పడుతుంది. సో ఆ 1,35,000 రూపీస్ రావటానికి ఎలాగ చేయాలనేది మనం క్యాలిక్యులేషన్ మనం ప్లానింగ్ చేసుకోవాలి. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అనమాట. ఇట్ కెన్ బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అందరికి 40,000 60,000-70,000 కూడా ఉంటే దాన్ని బట్టి 1,35,000 రావాలా 1,50,000 రావాలా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ బేసిస్ మీద మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇంపార్టెన్స్. మనకేంటంటే రిటైర్మెంట్ తర్వాత మన ఇప్పుడున్న లివింగ్ స్టాండర్డ్ని బట్టి మన కరెంట్ ఎక్స్పెన్సెస్ని బట్టి రిటైర్మెంట్ తర్వాత మనకి పెన్షన్ ఎంత అవసరం పడుతుంది అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాలి. సో దాని తర్వాతే మనం ఎట్లా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఒకేసారి కాకపోయినా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలి. అది మనకున్న సేవింగ్స్ బట్టి మనం ఎంతవరకు సేవ్ చేసుకోగలము అదనేది తర్వాత ఇంకా వస్తుంది అనమాట. ఫస్ట్ తెలియకపోతే ఎంత అవసరం పడుతుంది మనకు తెలియకపోతే అసలు సేవింగ్స్ డైరెక్షన్ మన ఆలోచన విధానం పోదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు తెలియాలి. డెఫినెట్ గా ఇంతక సార్ చెప్పినట్లుగా మనకి ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇట్లాంటివి ఎన్ఫోర్సింగ్ చాలా వస్తాయి. ఇవి కాకుండానే నార్మల్ గా మనం బతకడానికి ఈ కావాల్సిన రిటైర్మెంట్ పెన్షన్ ఎంత అనేది నేను చెప్పిన క్యాలిక్యులేషన్. ఇంకా అవన్నీ తీసుకుంటే అది వేరే ఇది అవుతుంది. హెల్త్ బాగపోతే ఏం చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలా లేకపోతే దానికి ఏదైనా ప్లానింగ్ చేసుకోవాలా అదనేది సపరేట్ అనమాట. ఓన్లీ మన పెన్షన్ అమౌంట్ క్యాలిక్యులేషన్ మాత్రం ఇలా చేసుకుంటాం అనమాట. అదైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికి తెలుసుకోవాలి మనందరూ. మన ఫైనాన్షియల్ ప్లానర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, లైఫ్ టైమ్ అడ్వైజర్స్ వీళ్ళందరూ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకి చెప్పాలి. జ్యోతి Yes. ఉందనుకోండి, జ్యోతి ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేటప్పుడు లేకపోతే మన రామోహన్ గారు వాళ్ళ ఇన్సూరెన్స్ అట్లా అమ్మేటప్పుడు, బాబు నువ్వు వాడి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ నీది ఇది, నువ్వు 30 ఏళ్ల తర్వాత నువ్వు బతకాలంటే ఇన్ఫ్లేషన్ అనేది తీసుకుంటే నీకు నెలకు 1,50,000 ఆదాయం కావాలి. నెలకు 1,50,000 ఆదాయం కావాలంటే నువ్వు ఇంత పాలసీ తీసుకుంటే నీకు రిటైర్ అయ్యేటప్పటికి నీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది. తర్వాత పెన్షన్ ప్లాన్ ఉంది, దీంట్లో తీసుకుంటే ఎంత వస్తుంది. ఇవన్నీ తీసుకుని నీ నెలసరి ఆదాయం ఇంత వస్తే నీ జీవితం ఇప్పుడున్న లెవెల్లో సాఫీగా గడిచిపోతుంది. అది మెడికల్ ఎక్స్పెన్సెస్ రిక్వైర్మెంట్ అది పక్కన పెట్టి నార్మల్గా ఇప్పుడున్న జీవితం గడవాలి అంటే ఇంత ప్లానింగ్ చేయాలి. పిటిఎస్ట్ పార్ట్ ఏంటంటే, నేను ఇన్సూరెన్స్ కాన్వాస్ చేయట్లేదు కానీ పిటిఎస్ట్ పార్ట్ ఏంటంటే 10 లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కుంటే దాన్ని 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తాం. మన లైఫ్కి మాత్రం 1,00,000 2 లక్షలు ఉంటుంది. కారు ఎక్కువ విలువ, మనం ఎక్కువ విలువ ఏమండి మమతా గారు? మనమే సార్ ఉం? మనమే సార్ ఇలా ఏమో గట్టిగా రావట్లేదు, వినపట్లేదు. మనమే సార్ మనమే మనమే కదా, మరి మనకి ఉం. ఇన్సూరెన్స్ తక్కువ పెట్టుకుంటాం ఎందుకు? మనకేం కాదు, మనం బాగానే ఉంటాము, మన జీతం వస్తుంది. కారుకి ఏదైనా అయితే మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాలి, అందుకని కారుకి మాత్రం మొత్తం ఇన్సూరెన్స్ చేస్తాం. మన లైఫ్కి 1 కోటి రూపాయలు కావాలి, 1 కోటి రూపాయల వర్త్ కాబట్టి మనం ఇంత ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి మాత్రం మనం లెక్క అయ్యి ది మోస్ట్ చాలా బాధాకరమైన విషయం అది. ఓకే, అది ఇండివిజువల్. ఒకవేళ మనం చెప్పినా కూడా సార్ అసలు ఆ వేలో అసలు థింక్ చేయరు అనమాట. అంటే మేము పోయాక వచ్చేదానికి ఇప్పటి నుంచి మేము కట్టాలా, డిఫరెంట్ చెప్తే ఆ మాట చెప్తారు. మీరు రిటైర్ అయ్యాక ఇంత డబ్బు కావాలండి మీకు అని చెప్తే అప్పుడు వింటారు. అట్లా కూడా వినేవాళ్ళు చాలా తక్కువ సార్. అసలు మీరు రిటైర్ అయినాక ఇట్లా ఇంత వస్తుంది ఇప్పుడు కట్టండి అన్నా కూడా. అవును, నాకు తెలుసు. నేను అనేది ఏంటంటే 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎట్లా కాన్వాస్ చేస్తున్నాము, ఇవాళ అదే పద్ధతులు చేస్తున్నాం మనం. మార్చలా, స్టైల్ మార్చాలి. మీ సెల్లింగ్ టెక్నిక్, మార్కెటింగ్ టెక్నిక్స్ మార్చుకోవాలి, స్కిల్ మార్చుకోవాలి. అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. మీరు ఎంతసేపు అమ్మేటప్పుడు సార్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ఏమంటే మామూలుగా 80C కింద మాకు ఈ లోన్ ఉంది, ఆ లోన్ ఉంది, మాకు సరిపోతుంది, మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకా ఎక్కువ వస్తాయి,
ఇప్పుడంతా ఈ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇదంతా బాగా ఓకే ఫైన్. లైట్ షేర్స్ లోకి వచ్చేసాక కొంచెం జుంజునవాలా షేర్స్ పెద్ద ఇన్వెస్టర్ మనకి ఇండియాలో. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన కంపెనీల మీద, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీల మీద వచ్చిన డివిడెండ్ వాళ్ళ ఆవిడకి ఎంతో తెలుసా? దాదాపు 100 కోట్ల పైన చెప్పేసారు. వచ్చింది డివిడెండ్. అదే ఎక్కువ డివిడెండ్ మాత్రం. అట్లా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఉన్నా లేకపోయినా కుటుంబానికి ఏమిటి అనేది అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం మొదలు పెట్టేటప్పుడే మీరు పోయిన తర్వాత మీ కుటుంబం బాగా బతకాలంటే అంటూ మొదలు. ఆంజనేయ గారు ఏదో చెప్తాం అనుకుంటున్నారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ అంటే ఒక ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ 20 years బ్యాక్ పెన్షన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, కనీసం నాకు తెలిసి ఒక్కరు కూడా ఇప్పుడు పెన్షన్ ఇంత తీసుకుంటున్నారని చెప్పిన వాళ్ళు లేరు. ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఇట్లా ఇంత తీసుకుంటున్న ఒక 20 years బ్యాక్ ఇంత ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు ఇంత పెన్షన్ ఇప్పుడు వీళ్ళకి వస్తుంది, 70 years లో వీళ్ళు ఇంత తీసుకుంటున్నారని నాకు ఇంతవరకు ఒక్కరు కూడా చూపించలే. అది లేదు. అది నిజంగా ఇప్పుడు మన రామ్మోహన్ సార్ చెప్పినట్టుగా ఒక 40 years తర్వాత మన లైఫ్ స్టైల్ కి ఎంత ఇన్కమ్ సరిపోవాలో దాని తగ్గట్టుగా పెన్షన్ ప్లాన్ చేయాలన్నారు. కానీ ఆ 40 years తర్వాత నిజంగా సార్ చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూసే మేజర్ ఉంటాయి. అవును, వాళ్ళకు రెగ్యులర్ గా తినడానికి అయితే తిండి ఉంటది, అంత దారుణంగా అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించినోడు ఆ మాత్రం ప్లాన్ చేసుకుంటాడు తిండికి కావాల్సిందల్లా ఒక మెడికల్ గా. తర్వాత ఎప్పుడైనా డొనేషన్ ఏదైనా ఇవ్వాలంటే చేతిలో కొంత డబ్బు, ఆ నీడ్ అనేది ఉంటది జనరల్ గా. రెగ్యులర్ ఇన్కమ్ అయితే ఆ రెంట్స్ అవి ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ చెప్పండి చెప్పండి సార్. ఏది ఉందో వాయిస్ బ్రేక్ అవుతా వస్తుంది. మీకు గుర్తుందో లేదో రామ్మోహన్ గారు, జ్యోతి మీకు ఐడియా ఉందో లేదు, జీవనధార అని ఒక పాలసీ ఉండేది ఎల్ఐసి. ఇప్పుడు కూడా ఉంది పెన్షన్ ప్లాన్స్. అప్పట్లో నేను ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ కోసం అని చెప్పి సంవత్సరానికి 1,200 కడితే నెలకి 1,200 పెన్షన్ ఇస్తారు రిటైర్ అయిన తర్వాత. సంవత్సరానికి 1,200 కడితే నెలకి 1,200 ఇస్తారు. నాకు అప్పుడు 1,200 కడితే నా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ నాకు వస్తుంది. అందుకని నేను సంవత్సరానికి 1,200 కట్టి ఆ పాలసీ ఆ స్కీమ్లో చేరాము. ఇప్పుడు నాకు నెలకు 1,000 రూపాయలు 1,100 వస్తుంది పెన్షన్. అంటే సరిపోద్దని కాదు, ఇప్పుడు మనం అనిపిస్తుంది ప్లానింగ్ ఎక్కువ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. మనం ఇప్పుడు తీసుకునే స్టేజ్ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అప్పుడే నెలకే 15,000 కట్టుంటే వాళ్ళ 15 సంవత్సరం 15,000 కడితే వాళ్ళు 15,000 వచ్చేది కదా. సార్ 1,200 ఎప్పుడు కట్టారు సార్? ఏ ఇయర్ లో కట్టారు? నేను సంవత్సరానికి 1,200 అంటే ఐ థింక్ 88లోనో 89లోనో. చాలా ఎక్కువ సార్, అది చాలా. ఆ రోజుల్లో 1,200 అంటే ఈజీగా ఎకరా భూమి. నెలకు సంవత్సరానికి 1,200. నెలకు 100. అట్లయితే హ్యాపీ. అదే అందుకే చెప్పేది. ఇప్పుడు నాకు నెలకి 1,000 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు కట్టింది. నెలకు 1,200 కట్టి 1,200 తీసుకున్నాక బెనిఫిట్ ఏముంటుంది సార్? అది లాస్ కదా. సంవత్సరానికి 1,200 కడితే నెలకు 1,200 అనమాట పెన్షన్ వచ్చేది. ఇప్పుడు కూడా మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు సార్. అంటే రిటైర్మెంట్ తర్వాత అది ఆపేస్తాము, ఇది పెన్షన్ స్టార్ట్ అవుతుందా మీకు? కంటిన్యూ వస్తుంది. అది పలానా ఏజ్ నుంచి మనం అనుకుంటాం, ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా పెన్షన్ పంపిస్తూ ఉంటారు. అంటే మీరు పెట్టుకోవాలా సార్ అది ఆ ఏజ్ వరకు అనేది? మనం పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా మీరు పే చేయడం ఆపేస్తాం. దాని తర్వాత ఆపేసినాక రెస్ట్ పీరియడ్ ఉంటుంది. రెస్ట్ పీరియడ్ మనం బతుకున్నంత కాలం ఇస్తారు. ఎవ్రీ 5 years మనం బతుకున్నట్టు సర్టిఫికేట్ ఇవ్వాలి. సర్టిఫికేట్ కూడా అవసరం లేదు సార్. ఇవ్వాలి. నేను 5 ఏళ్ళకి ఒకసారి నాకు రిమైండర్ వస్తుంది. ఎక్కడ చెప్పేది మీరు దేంట్లో? ఈ కార్డ్ అది ఉంటది కదా సార్, అవి సబ్మిట్ చేయాలంతే, ఇంకేం లేదు. వాళ్ళు రేషన్ కార్డ్ లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ పంపిస్తే ఇన్సూరెన్స్ ఆఫీస్కి ఏదో బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఏజెంట్కి ఇస్తే సంతకం పెట్టని వాళ్ళే ఫైల్ చేస్తారు, అయిపోతుంది. నేను ఆ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఎదురుకుండానే ఉంటుంది, మా పక్కనే అమీర్పేటలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి నా ఐడి కార్డును అది ఇచ్చేస్తే వాళ్ళు స్టాంప్ వేసి అంటారు. వాళ్ళు రికార్డులు అప్లై చేస్తారు. నా పెన్షన్ కంటిన్యూ అవుతుంది.
సార్ ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం మీరు అప్పుడు నెలకు 100 రూపాయలు అంటే యావరేజ్ గా 20 నుంచి 25,000 ఇన్వెస్ట్ చేశారనమాట ఇప్పుడున్న లెక్క ప్రకారం. అప్పుడు ఎందుకంటే 88 లో 10 రూపీస్ నుంచి 20 రూపీస్ సాధారణ వ్యక్తి ఒక రోజు కూలి. ఉమ్, ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇప్పుడు ఒక వ్యక్తి కూలి అంటే నెలకు 30,000 మీరు ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడున్న లెక్క ప్రకారం. అంతే కదా. అప్పట్లోనే చాలా ఎక్కువ చాలా అవును. అంటే అప్పుడు కూడా బాగా రిస్క్ తీసుకొని పెట్టారు అది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుందని మీకు కొనుక్కున్నాను వచ్చిన దాంట్లో. అంతే. సార్ మనం జనరల్ గా ఏంటంటే ట్యాక్స్ ప్లానింగ్ కి లైఫ్ ప్లానింగ్ కి లింక్ పెడతాం. మనందరం చేసేది ఏంటంటే అది మనకి ఆఫీస్ లో ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏదో ట్యాక్స్ డిడక్ట్ అంటే ఏం చేయాలా, ఎక్కడ కొనాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలా, ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి, అది ఇంకోటి తీసుకోవాలి ఎత్తుతుంటాం అది. సో ఆ ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ సపరేట్ గా, లైఫ్ ప్లానింగ్ సపరేట్ గా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనం అసలు ఈ క్యాలిక్యులేషన్ మోడ్ లోకి వెళ్ళము. ట్యాక్స్ ప్లానింగ్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లైఫ్ ప్లానింగ్. ఇప్పుడు ప్లానింగ్ గవర్నమెంట్ ఇస్ ఆఫ్ డిఫరెంట్, లైఫ్ ప్లానింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.5 lakhs అని రూల్ పెట్టింది కాబట్టి మనం చేస్తుంది. అదే అసలు కానీ ఆ ట్యాక్స్ కోసం అని కట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సార్. దానికోసమే కట్టుతారు కానీ ప్లాన్ కోసం కట్టరు. ఉంటారు. ఆఫీస్ లో ఇవ్వకపోతే మనకి శాలరీలో కట్ అయిపోతుంది అని చెప్పేసి భయంతో మనం చేస్తుంటాం అనమాట అది. కానీ అదే కనుక సడన్ గా ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత, ఒక 5 ఏళ్ల తర్వాత ట్యాక్స్ లేదు 1.5 lakh ఏటీసీ 1.5 lakh లేదని చెప్పి తీసేశారు అనుకోండి. అంటే సరే 1.5 lakhs 1 lakh చేశారనుకోండి, మనం 1 lakh వరకే మన సేవింగ్స్ రిస్ట్రిక్ట్ చేసుకుంటాము. అదే 1.5 lakhs 2.5 lakhs చేశారనుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 2.5 lakhs చేశారు 2.5 lakhs వరకు మనం సేవింగ్ చేసుకోవాలి మన మైండ్ సెట్ ఉంటుంది. So our government of India is driving our family or driving our savings? It should not be. అందుకని ఇండియాలో అంటే సార్ ఇంకొకరికి ఇవ్వకుండా చూస్తున్నారే కానీ జనాలు మనకేం కావాలి, మనము ఏం మనకు కావాలంటే మనం ఏం చేయాలి, మన సేవింగ్ ఎంత చేయాలి అనేది థింక్ చేయట్లే. ఇంకొకరికి అమ్మో అది ఉంటే వాళ్ళు తీసేసుకుంటారే అని చెప్పి సేవ్ చేస్తున్నారే కానీ మనకేం కావాలి, ఫ్యూచర్ లో మనం ఏం చేయాలి అనే ఆ ప్లానింగ్ అది ఉండట్లేదు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పినా కూడా అది కాదు జ్యోతి, అందుకని ఇట్లాంటి పుస్తకాలు చదివి రోజు క్లాస్కి వచ్చింటే తెలుస్తుంది. ఓకే, ఇంకెనిథింగ్? సుకన్య వెళ్ళిపోయినట్టుంది. ఓకే, రైట్. సరిజ మేడం రాలేదు. సార్ మా హస్బెండ్ ఇది మామూలుగా మా హస్బెండ్ క్లోజ్ ఫ్రెండ్ జెన్కోలో జాబ్ చేస్తారు. అది టైం అయింది, అమౌంట్ పే చేసేది, 3rd కంతు అమౌంట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఫోన్ చేసి ఇట్లా అతను హాస్పిటల్లో ఉన్నాడు సార్ హైదరాబాద్ లో. ట్రేడింగ్ అతను మాకు ఫోన్ చేసి ఇట్లా అమౌంట్ పే చేయాలి రమణ ఇక అని పే చేసింటే అన్ఫార్చునేట్ గా అతను చనిపోయాడు సార్. 40 lakhs వచ్చింది. 3 ఇన్స్టాల్మెంట్స్ పే చేశారు. అది లాస్ట్ది మా హస్బెండ్ పే చేశారు సార్. వాళ్ళ అమౌంట్ ఇస్తారని కాదు, మనం అప్పుడు హెల్ప్ అనుకోకుండా చెప్పాము. 50 lakhs కి అతను ఇన్సూరెన్స్ కట్టాలని పెట్టుకున్నారు సార్ అప్పుడు. తర్వాత అది వాళ్ళ చైల్డ్ కి హెల్ప్ అయింది సార్. 10 years అమ్మాయి ఆ ప్రీమియం పాలసీ సర్వైవ్ అయ్యేది కాదు, పాలసీ ల్యాప్స్ అయ్యేది. ల్యాప్స్ అయితే మీకు కష్టం అయ్యేది, వాళ్ళ కష్టం అయ్యేది. మీరు బాగా హెల్ప్ చేశారు, మంచి పని చేశారు. అమ్మాయి ఇంటర్మీడియట్, అబ్బాయి 7th వెళ్తాడు సార్. మనకు తెలియకుండానే మనం అట్లా చిన్న చిన్న ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతా ఉంటాం. అయితే అతను కూడా ఇది ఇన్సూరెన్స్ అది ట్రేడింగ్ అతను కూడా జస్ట్ 1 week లో అంతా క్లియరెన్స్ చేసి ఇచ్చేస్తారు సార్ అమౌంట్. ఏజెంట్లు ఉంటారు వాళ్ళు చేసి. ఇప్పుడు చాలా ఫాస్ట్ అయింది సెటిల్మెంట్, పాలసీ సెటిల్మెంట్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఎవరికి 3 నెలలు 6 నెలలు పెట్టి తిరగాల్సి వచ్చింది. అది ఎక్కువ పడుతుంది, 1 months పడుతుంది అని అన్నారు సార్ అప్పుడు కూడా. ఇప్పుడు చాలా తొందరగా చేస్తున్నారు. అప్పుడు కొంచెం అనుకుంటారు సార్, ఇట్లా జరిగేసరికి కొందరు
మనం కూడా ఇట్లా కట్టుకోవాలా కొన్ని దానిలకి బెటర్ అని. కదా అని చెప్పని ఉంటుంది. అవును, కొంతమందికి అందుకని ఇండియాలో అమెరికాకి ఇండియాకి తేడా ఏంటంటే, ఇండియాలో ఇన్సూరెన్స్ పాలసీస్ ఆర్ సోల్డ్, వెరాజ్ యుఎస్లో దే ఆర్ బాట్. అక్కడ వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ కొంటారు, ఇక్కడ అమ్ముతారు. తేడా వాళ్ళే కొనటం అంటే ఏంటి, మనకు అవసరం, మనం వెళ్ళి కొనుక్కుంటారు. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి నాకు డబ్బులు ఇంత కావాలి, నాకు ఇంత పాలసీ కావాలి, నాకు ఇంత ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగు చేయించుకుంటారు. వాళ్ళు మనమేమో ఇల్లు తిరిగి బాబు ఇది కొను, ఇది తీసుకో, ఈ పాలసీ తీసుకో, 10,000 కట్టు, 1000 కట్టు, 2000 కట్టు, మనం బతలాడుకుంటాం. తేడా అక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా కాస్ట్లీ. చాలా కాస్ట్లీ. ఎందుకు మా లాస్ట్ 3 days బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ రీప్లేస్మెంట్ అంటే నేను వెళ్ళాను జస్ట్ 3-4 days బ్యాక్.